మీరు బలపరచండి. ఒక మనిషిగా కేవలము నీ ఆత్మ లేనటువంటి వాడుగా నీ వాక్యాన్ని మేము ధ్యానం చేసినట్లయితే మాకు ప్రయోజనం ఉండదు. కానీ దేవా, మీ సన్నిధి కలిగినటువంటి వారుగా, నీ ఆత్మ కలిగినటువంటి వారుగా ప్రభువా నేనున్నట్లయితే నీ వాక్యము మాకు మేలు. వినేటువంటి మాకు కూడా ప్రభువా ఇది కలిసి మీరు నాతో మాట్లాడండి. మీ దగ్గరికి వచ్చినట్లయితే మీరు మాతో మాట్లాడతారు. ఆ మేరకు మీరు మమ్మల్ని దర్శించి బలపరచమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెను. దయచేసి కూర్చుందాం. విద్య గురించి నేను కూడా కొన్ని మాటలు చెప్పాలనుకున్నాను. సంజీవ్, విద్యు వీళ్ళిద్దరు కూడా కొంతకాలంగా సంఘానికి చాలా ముందు నుంచి మన జ్యోతి చెప్పినట్లు వస్తూ ఉండేవారు. సో దానికి ముందుగా నేను సంజీవ్ నెంబర్ నాకు భూషణం గారు ఇచ్చారు, మన సేవకుడు భూషణం గారు ఇస్తే నేను 2-3 సార్లు చేశాను. కానీ ఆ కనెక్షన్ అనేటువంటిది మరలా మన జ్యోతి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు కలవటం, అలా కంటిన్యూ అవటం అనేటువంటిది జరిగింది. విద్యు, సంజీవ్ ఇద్దరు కూడా చక్కగా 4 పిల్లలు 4 కలిసి అక్కడి నుంచి బైక్ మీద వచ్చేవారు. ఎక్కువ వాళ్ళు లింగరాజపురంలో ఉండేవాళ్ళు. తర్వాత ఇందిరానగర్ సైడ్కి వెళ్ళారు. తర్వాత మరలా లింగరాజపురం వచ్చారు. అయితే విద్యు చివరి దినాల్లో తను ఆత్మీయంగా నాకు తెలిసి చాలా దేవునిలో ఎక్కువ గడపటం, దేవుని సన్నిధిలో ఎక్కువగా తను ప్రార్థన చేయటం అనేటువంటిది, తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకుని దేవునికి ఇష్టరాలుగా ఎక్కువ వాక్యం చదవటం, ప్రార్థన అనేటువంటిది తన జీవితంలో నేను గమనించాను. ఆ చివరి దినాల్లో కూడా, అంటే చివరి దినాలను నాకు తన గురించి తెలియదు, తన గురించి కూడా తనకు తెలియదు. కానీ తను చనిపోయేటువంటి ముందు దినాలలో తను రావటం, ఇద్దరు కలిసి వచ్చేవారు, ప్రార్థన చేయించుకునేవారు. అన్ని పిల్లల యొక్క ప్రతి ఒక్క ఎగ్జామ్ విషయంలో తను ప్రార్థన అవసరత కోరుకునేది. ప్రతి పిల్లల యొక్క చిన్న ఎగ్జామ్స్లో కూడా అన్న ఒకసారి ప్రార్థన చేయండి అని చెప్పేది. సంజీవ్ ఇద్దరు కలిసి వాళ్ళు ఒకసారి అక్కడ వచ్చేవారు, వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళేటటువంటి వారు. అలాగున బిడ్డలేటటువంటి వారిని దేవునిలో పెంచుకున్న తల్లిగా ఉంది. అలాగనే తన క్రమశిక్షణ విషయంలో కానీ, పిల్లల యొక్క చదువు విషయంలో కానీ, వాడు ఈ స్కూల్లో చదివినప్పుడు పెద్దవాడు ఈ స్కూల్లో చదివినప్పుడు ప్రతిసారి క్లాస్ ఫస్ట్ వచ్చేవాడు. కారణం ఏంటంటే తల్లి ప్రతి స్టెప్ని, వాడు చదివేటువంటి ప్రతి ఒక్క బుక్ని చూసేటువంటిది, ప్రతి ఎగ్జామ్లో ప్రతిరోజు కూడా దగ్గర కూర్చోబెట్టుకుని చదివిస్తూ ఉండేది. తర్వాత చెప్పింది నాకు, ఇలా చేస్తున్నానని. అంటే వాళ్ళు పిల్లల్ని క్రమశిక్షణలో పెంచుకున్నటువంటి తల్లిగా, భక్తిని ఇచ్చినటువంటి తల్లిగా, తన జీవితంలో ప్రార్థన పర్వాలేటువంటి తల్లిగా తనను మనం చూస్తున్నాం. చాలా ఆ రీతిగా తను ఆ టైంలో కూడా చివరి దినాల్లో తన హృదయాన్ని ప్రభుతో క్రమరించుకుంటాం. నాకు కూడా తన జీవితం గురించి సంజీవ్ వాళ్ళిద్దరు వచ్చినప్పుడు కూడా తను షేర్ చేయటం, ఇలా ప్రార్థన చేయండి అన్న, ఇలా నా అవసరతలు అని ఇద్దరు కూడా అలా ప్రార్థన చేసుకుని, నాకు తెలిసినంత వరకు అంటే తన జీవితం అంతటిని కూడా దేవునిలో చక్కగా శుద్ధీకరించుకునేటువంటి ప్రిపేర్ అయినటువంటి తల్లిగా విద్యును మనం చూడవచ్చు. ప్రిపేర్ అయింది, చక్కగా దేవునిలో ఉన్నది. కాబట్టి దేవుడు తనని పరలోకానికి తీసుకున్నాడు. మన మధ్య లేకపోవటం శరీరానుసారంగా మన మధ్య లేదు, కానీ మనం చేరవలసినటువంటి ఆ ప్లేస్లో తను మనకంటే కొన్ని సంవత్సరాల ముందుగా తను దేవుని దగ్గరికి వెళ్ళింది. కాబట్టి ఈ కుటుంబం గురించి మనందరం ఎక్కువగా ప్రార్థన చేసేటటువంటి వారుగా, వారు మరి చిన్న బిడ్డలు యవ్వన కాలంలోకి వచ్చినాడు పెద్దవాడు, చిన్నవాడు మరి చిన్నవాడు. కాబట్టి ఈ కుటుంబం గురించి, సంజీవ్ గురించి మీ యొక్క ప్రతి ప్రార్థనలో మన సహోదరుడిగా, మన కుటుంబంలో ఉన్నటువంటి ఒక చిన్న కుటుంబం ఉన్నటువంటి ఈ కుటుంబం నిమిత్తం మనం ఎక్కువగా ప్రార్థన చేసేటటువంటి వారిగా మనం ఉన్నాం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో 1 నుంచి 12 వచనాలు మనం చదువుకుందాం. 11 వచనాలు. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణైనను, ఆత్మయందు సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైన ఉన్నట్లా ఏక మనసులో ఉన్నట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారయుండి ఒకదాని అందే మనసుంచుము. నా సంతోషమును సంపూర్ణము చేడి, కక్ష చేతనైనను వృధాశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడుగాని ఎంచుచు
మీలో ప్రతివాడును తన సొంత కార్యములు మాత్రమే గాక ఇతర కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగినుడి. దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదనే భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన రిక్తునుగా చేసుకునను. మరియు ఆకారమందు మనుషులుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తగ్గించుకొనను. అందుచేతను పరలోకముందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలను యేసు నామమున వంగునట్లు ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లును ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించును. ఈ ప్యాసేజ్లో మనం ఏం చూస్తామంటే యేసుక్రీస్తు ప్రభు వారి గురించినటువంటి ఆయన జీవితం, ఆయన ఏం చేసినారు అనేటువంటిది ఈ ప్యాసేజ్లో మనం చూస్తాం. ఆయన యొక్క మైండ్ సెట్ ఎలాగున్నది అనేటువంటి దానిని మనం చూడగలుగుతాం. మొదటి 1 నుంచి 4 వచనాలు కనుక మనం చూసినట్లయితే ఏకత్వము ఏక మనసు కలిగిన వారుగా ఉండాలంటే మీరు ఎలాగుండాలి అనేటువంటిది 1 నుంచి 4 వచనాల్లో మనం చూస్తాం. 4 తర్వాత 11 వచనాల్లో మనం ఏం చూస్తామంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మనసు ఎలా ఉంటుంది, ఆ మనసు ఎలా ఉంటుందని మనం చూసినప్పుడు అదే మనసు కలిగినటువంటి వారిగా మనము కూడా ఉండాలి. యేసయ్య మనసు ఎలాంటిది, యేసయ్య ఎలాగున ఆయన లోకానికి వచ్చారు, ఆయన జీవితంలో ఆయనను బట్టి మనము ఏమి నేర్చుకుంటాం, ఆ యొక్క ప్రకారం మనం జీవించినట్లయితే మన జీవితంలో ఏమి లబ్ధి పొందుతాం అనేటువంటిది ఈ ప్యాసేజ్లో మనం చూడవచ్చు. యేసు ప్రభు వారి జీవితం, ఆయన యొక్క మైండ్ ఎలాగున్నది, ఆయన యొక్క మనసు ఎలాంటి మనసు కలిగేటువంటి వారికి ఉన్నారు, ఆయన ఎలాంటి మనసుతో ఈ లోకానికి వచ్చారు, ఆయనను పోలి మనం కూడా జీవించినట్లయితే మన జీవితంలో ఏమి జరుగుతుంది అనేటువంటిది ఈ యొక్క 5 వచనాలు 5, 6, 7, 8, 11 వచనాల వరకు మనము చూడవచ్చు. ఈ మొదటి 4 వచనాల్లో మనం చూసేటువంటిది ఏంటంటే ఏకత్వము చూడండి. మీరు చూసినట్లయితే ఏ సహవాసమైనను ఏ దయారసమైనను వాత్సల్యమైన ఉన్నట్ల ఏక మనస్సులో ఉన్నట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారయుండి ఒకదాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయడి. ఇది ఈ యొక్క 4 వచనాల్లో చూస్తాం. కానీ ఇప్పుడు మన యుద్ధ కాలశంలో యేసు ప్రభువారి యొక్క మనసు ఎలాగున్నది, యేసు ప్రభువారు ఎలాగున్న ఈ లోకానికి వచ్చారు, ఆయన పోలి ప్రభువారు చెప్పినారు. ఏం చెప్పారు? పౌలు చెప్పాడు. పౌలు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనండి. కాబట్టి క్రీస్తుని పోలి నడుచటం మనం ఎలాగున పౌలు నడిచినాడు, మనం కూడా క్రీస్తుని పోలి నడవటం అనేటువంటిది ఎలాగున అనేటువంటిది మనం చూసినట్లయితే మీరు ఒక్కసారి 6వ వచనం చదవండి ఒకసారి. దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ, చూడండి ఇక్కడ మనం చూస్తాం, క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. 5వ వచనంలో మనం చూస్తాం. ఏంటి క్రీస్తు యేసునకు కలిగినటువంటి ఆ మనసు అనేటువంటిది మనం చూస్తే ఆ పైన వచనంలో మీలో ప్రతివాడును తన సొంత కార్యములు మాత్రమే గాక ఇతర కార్యములను కూడా చూడవలెను. అది సబ్జెక్టు. 6వ వచనంలో 5వ వచనంలో ఉంది, ఇది క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనసు. అయితే ఆయన ఏం చేశారు, అది ఎక్కడ నేర్చుకుంటామంటే దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. చూడండి, ఇక్కడ మనం యేసు ప్రభు వారి జీవితంలో మనం చూస్తే త్రిత్వములో ఏకముగా ఉన్నారు. అంటే ట్రినిటీలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అక్కడ హైరార్కీ అనేటువంటిది ఎక్కడ కూడా లేదు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చేంత వరకు కూడా ఆ హైరార్కీ అనేటువంటిది ఏది కూడా లేదు. కానీ ఈ లోకానికి వచ్చినప్పుడు మాత్రము ఆయనలో మనం ఏం చూస్తామంటే శరీరధారిగా ఆయన లోకానికి వచ్చినారు. అంటే ఆయన చేసేటువంటిది ఏంటంటే ఆయనకున్నటువంటి మహిమను,
ఘనతను, ప్రభావాన్ని, మహత్యాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి ఆయన వచ్చినటువంటి వారికి ఉన్నారు. అంటే ఆ యొక్క తండ్రి అనేటువంటిది అక్కడ హైరార్కీ ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత మనకు కనపడుతుంది. అంతకుముందు ఏ హైరార్కీ అనేటువంటిది లేదు. కానీ యేసుప్రభువు వారు ఎప్పుడైతే శరీరధారిగా ఈ లోకానికి వచ్చినారో అక్కడ మనం చూస్తాం. ఎందుకంటే ఆయన 100% హ్యూమన్గా ఉన్నారు, 100% దేవునిగా ఉన్నారు. ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయనలో ఆ యొక్క యేసుప్రభువు వారే చెప్తున్నారు. నేను ప్రతిసారి కూడా ఆయన ప్రార్థనలో మనం గమనిస్తాం, ప్రతిసారి కూడా ఆయన శిలువ మీద ఆయన మాట్లాడే మాటల్లో కూడా చూస్తాం. ఆ హైరార్కీ అనేటువంటిది మనకు కనపడుతుంది. అంటే అక్కడ మనం ఏం చూస్తామంటే ఆయన సేవ పరిచర్లో ఉన్నప్పుడు తండ్రి అని సంబోధిస్తూ ప్రార్థన చేసేవారు. అలాగున ప్రతి దినము కూడా, ప్రతి రాత్రి కూడా దేవునితో ఆ రీతిగా గడిపెట్టేవారు. అంటే ఈయన మానవుడికి లోకానికి వచ్చారు. ఆయన వచ్చినటువంటి దానిని బట్టి అక్కడ ఆ డిఫరెన్స్ అనేటువంటిది కొద్దిగా మనకి కనపడుతుంది. అంతకుముందు లేదు, త్రిత్వములో ఏకముగా ఉన్నారు. కానీ ఇక్కడ మానవుడిగా ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆ యొక్క స్టెప్ అనేటువంటిది మనం ఇక్కడ చూస్తున్నటువంటి వారిగా ఉన్నాం. అంటే శరీరధారిగా మానవుడికి లోకానికి వచ్చినారు కాబట్టి కొంత డిఫరెన్స్ అనేటువంటిది ఆయన పలికినటువంటి పదాల్లో కానీ శిలువ మీద మాట్లాడేటువంటి మాటల్లో కూడా మనం అది డిఫరెన్స్ అనేటువంటిది మనం చూస్తాం. అందుకనే తండ్రి ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించుము, నీ చిత్తమైతే దానిని తొలగించు, కానీ ఆయన నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. చూడండి, దీనికి ముందు మనం ఏం చూస్తాం? ఆయన త్రిత్వంలో ఏకముగా దేవుని కుమారుడు, దేవుడుగానే ఆయన ఉన్నట్టు. అందుకనే సృష్టి టైంలో కూడా మనము అనేటువంటి దాన్ని మనం చూస్తాం. ఆది కాండంలో మనం చూస్తాం. అలాగనే మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడం. చూడండి, మన స్వరూపం పరిశుద్ధాత్మ అనగానే మనం తక్కువ అనేటువంటిది అనుకోకూడదు. యేసయ్య అనగానే తక్కువ అనేటువంటిది అనుకోకూడదు. తండ్రి ఒకటి, యెహోవా దేవుడే ఒకటి అనుకోకూడదు. మనకు అర్థమయ్యేటువంటి రూపంలో దేవుడు ఆ రీతిగా మనకు, అంటే దేవుడు ఒక్కడే కానీ 3 రకాలుగా మనము దేవుడిని చూస్తాం. యేసు ప్రభువు వారి లోకానికి వచ్చిన రాకముందు మనం ఏం చూస్తాం? యోహాను సువార్త 1వ అధ్యాయము 1-3 వచనాల్లో కూడా అదే మనం చూస్తాం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చూసారా, అక్కడ మనం ఏం చూస్తున్నాం? వాక్యము దేవుడై ఉండెను. ఆదియందు వాక్యం ఉన్నది, వాక్యము దేవుని యొద్ద ఉన్నది, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగానే కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా తండ్రితో సమానముగా ఉన్నటువంటి వాడుగా యేసుప్రభువు వారు ఉన్నటువంటి వారు ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక స్టెప్ అనేటువంటిది మనం చూసిన తర్వాత ఆయనలో తేడా ఏం లేదు. కానీ ఆయన పలికినటువంటి మాటల్లో కానీ, తండ్రితో సంభాషణలో కానీ ఆ యొక్క డిఫరెన్స్ అనేటిది కొద్దిగా మాత్రం మనము ఆయనలో మనం చూసేటటువంటి వారిగా, మనము తండ్రితో సమానముగా ఉన్నటువంటి వారిగా ఉన్నారు. అందుకనే దేవునితో సమానముగా ఆయన ఉన్నటువంటి దానిని ఈ యొక్క మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనము చూస్తున్నాం. అలాగనే మనం చూసినట్లయితే 17వ అధ్యాయంలో కూడా అదే మహిమను కలిగినటువంటి వారుగా యేసు ప్రభువు వారు ఉన్నారు. తండ్రితో సమానమైనటువంటిది వాక్యము దేవుడై ఉండేనంటే యేసు ప్రభువు వారు దేవుడుగానే ఉండేటువంటి వారు ఉన్నారు. 17వ అధ్యాయంలో అదే మహిమ యేసయ్యకు కూడా కలిగినటువంటి వారుగా 17వ అధ్యాయము యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనము చూస్తాం. నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను మహిమపరచు. అంటే అక్కడ మహిమ ఉన్నది, ఇక్కడ నన్ను మహిమపరచు అనేటువంటిది యేసు ప్రభువు వారు అంటున్నటువంటి విధానాన్ని ఇక్కడ మనము చూస్తున్నాం. అయితే యేసు ప్రభువు వారిలో ఇక్కడ మనం చదివినటువంటి ఈ భాగంలో మనం ఏం చూస్తామంటే 6వ వచనంలో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. అంటే ఆయనతో నేను సమానముగా ఉండటం అనేటువంటిది, ఆ యొక్క నేను ఒక స్టెప్ అనేటువంటిది వస్తున్నాను అనేటువంటి దానిలో ఆ హైరార్కీ అనేటువంటి దాని విషయంలో ఆయన ఎక్కడ ఆలోచన చేసేటువంటి విధానం ఎక్కడ మనము చూడలేదన్నమాట. అందుకనే మనం చూస్తున్నాం ఆయన స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని
భాగ్యమని ఎంచుకొనలేదు. ఇన్కార్నేషన్ అనేటువంటిది అయిన తర్వాత దేవునితో సమానముగా ఆయన ఎంచుకోలేడు. నాకు ఆ మహిమ నుంచి ఒక స్టెప్ కిందకు వచ్చింది అనేటువంటి రీతిలో తగ్గించుకునేటువంటి రీతిలో ఉన్నారు. కానీ ఎక్కడ కూడా యేసు ప్రభువు వారిలో స్వార్థం అనేటువంటిది ఆయనలో ఎక్కడ కూడా మనం చూడలా. కాబట్టి ఇక్కడ మనం యేసు ప్రభువు వారిలో నుంచి మనం నేర్చుకునేటువంటిది ఏంటంటే, ఆయనలో ఎట్టి పరిస్థితుల్లో ఆ సెల్ఫిష్ అనేటువంటిది, తండ్రి నుంచి ఇక్కడికి వచ్చేసాను కదా, తండ్రి నన్ను ఇక్కడ పంపించారు కదా అనేటువంటిది ఏమి లేదు. నేను ఈ లోకానికి వచ్చినాను, నేను తండ్రి దగ్గర నుంచి వేరుగా ఉండి ఇక్కడికి వచ్చినాను. ఎందుకంటే మానవులైనటువంటి వారిని ఏ ఒక్కరూ కూడా నశించడం అనేటువంటిది ఇష్టం లేదు. ఇక్కడ ఉన్న మొట్టమొదటి మనం నేర్చుకునేటువంటిది ఏంటంటే, ఆయనలో ఎలాంటి స్వార్థము కానీ, యేసయ్యలో అహంకారము, నేను దేవుని కుమారుడినే అనేటువంటి దానిలో ఎన్నిసార్లు ఈ పరిశీలేటువంటి వారు, శాస్త్రులేటువంటి వారు యేసయ్య గురించి ఎన్నో రీతులుగా మాట్లాడినారు, అవమానకరముగా మాట్లాడేటువంటి వారుగా ఉన్నారు. కానీ ఆయన నోరు తెరిచి ఎప్పుడు కూడా మాట్లాడాల్సిన రీతిలో మాట్లాడారు. కానీ ఎప్పుడు కూడా ఆయన వేరుగా మాట్లాడేటువంటి విధానం ఎక్కడ కూడా మనము యేసు ప్రభువు వారిలో మనం చూడడం. అనేక సార్లు ఆయన వెనకాలే వెళ్ళేటువంటి వారు, పరిసయ్యులు, శాస్త్రులైనటువంటి వారు ప్రతిసారి కూడా ఆయనను క్రిటిసైజ్ చేయటమే ఆయన పని, వారి యొక్క పని. కానీ యేసు ప్రభువు వారు ఎన్నడూ కూడా ఆయనలో మనం చూసేటువంటిది ఏంటంటే అహంకారం అనేటువంటిది ఎప్పుడు ఆయనలో మనం చూస్తామంటే, ఆ సినగాగులోకి వెళ్ళినప్పుడు, సమాజ మందిరంలోకి వెళ్ళినప్పుడు, నా యొక్క మందిరాన్ని మీరు దొంగల గుహగా చేసినారు అనేటువంటిది దేవుని యొక్క కార్యములను ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిని కించపరుస్తూ దాన్ని పాడు చేస్తున్నటువంటి వారికి ఉన్నారో అప్పుడు యేసయ్యకు కోపం అనేటువంటిది అక్కడ మనము చూస్తున్నటువంటి వారికి ఉన్నాం. కాబట్టి యేసు ప్రభువు వారు దేవునితో సమానముగా ఉన్నారు ఈ లోకానికి రాకముందు. కానీ ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన ఆ యొక్క డిఫరెన్స్ అనేటువంటిది ఆయన ఎక్కడ కూడా మనం చూస్తున్నాం ఏంటంటే, వచ్చిన తర్వాత ఆయన తగ్గించుకునేటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. ఆయనలో ఎక్కడ ఏ విషయంలో కూడా సెల్ఫిష్ అనేటువంటిది, స్వార్థం అనేటువంటిది ఏ విషయంలో కూడా యేసు ప్రభువు వారిలో మనము చూడము. అహంకారం అనేటువంటి దానిని ఎక్కడ కూడా మనము చూడము. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుని బిడ్డలుగా మన జీవితంలో ఆ యొక్క నేను అనేటువంటిది, స్వార్థం అనేటువంటిది లేనటువంటి వారిగా, అహంకారం అనేటువంటిది లేనటువంటి వారిగా మనము బ్రతకాలని దేవుని యొక్క వాక్యము తెలుసు. దావీదు విషయంలో కూడా మనం చూస్తాం. దావీదు కూడా తను స్వార్థపరుడుగా మనం దావీదు విషయంలో చూడం. ఒక విషయంలో మనం చూస్తున్నట్లయితే 2 సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం. 15వ అధ్యాయంలో దావీదు నుంచి అబీషాలోముకి అది ఆ రాజ్యం అనేటువంటిది అక్కడ చేంజ్ అవటం అనేటువంటిది చూస్తున్నాం. అంటే అబీషాలోమే తండ్రికి ఉన్నటువంటి ఆ పవర్ని తను తీసుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఆ యొక్క సందర్భంలో 26, 24 వచనంలో 15వ అధ్యాయం 2 సమూయేలు గ్రంథంలో నీ యందు నాకు ఇష్టం లేదని ఆయనకు అనిపించినడలా ఆయన చిత్తము నీ దృష్టికి అనుకూలమైనట్లు ఏం జరిగించమని, నా ఎడల జరిగించమని నేను చూడండి. ఇక్కడ మనం అబీషాలోము తనంతట తాను తన పవర్ అనేటువంటి దాన్ని తీసుకున్నటువంటి వాడుకున్నాడు. నేను రాజునని డిక్లేర్ చేస్తున్నాడు. కానీ దావీదు ఏ కోణంలో కూడా ముందుకు వెళ్ళి తను అటాక్ చేయటం అనేటువంటిది అక్కడ చేయలే. కానీ తను ఏంటంటే దేవుని చిత్తము, తను నమ్మినటువంటిది ఏంటంటే దేవుని చిత్తము. అందుకనే దావీదులో చూస్తాం, దేవునికి ఇష్టానుసారమైనటువంటి వాడుగా దావీదుని మనం చూస్తాం. దావీదులో ఒకవేళ ఇది దేవుని చిత్తం అయితేనే నాకు పవర్ అనేటువంటిది దేవుడు ఇస్తాడు. దేవుని చిత్తము కాకపోతే నేను స్వార్థముతో నేను ముందుకు వెళ్ళను. సౌలు విషయంలో అది మనం చూస్తాం. సౌలు విషయంలో ఆ సెల్ఫిష్ అనేటువంటిది. అందుకనే కుమారుడిని తిడతాడు. ఏమని తిడతాడు? ఏదో గొట్టువాడా అంటాడు. ఆగటి గొట్టుదాని కొడుకు నువ్వు, ఆగటి గొట్టుదాని కొడుకు రా నువ్వు అనేటువంటి రీతిలో తన కుమారుడు యోనాతానును తిడతాడు. అరే నీకు రావాల్సినటువంటి పవర్ను వాడు తీసుకుంటున్నాడు రా. చూడండి, నాకు స్వార్థం అనేటువంటి కొంతమంది కుర్చీలు పట్టుకుని అలాగనే కూర్చునేటువంటి విధానం, దాని నుంచి కదలరు వాళ్ళు. నాకే పవర్ కావాలి, స్వార్థముతో కూడినటువంటిది అనమాట. ప్రజలు దేవుడు ఎవరినైతే నియమిస్తాడో వాడే రాజు అవుతాడు. ఎవరినైతే దేవుడు పవర్ అనేటువంటిది ఇస్తాడో అతనే రూల్ చేసేటట్టు వాడుకుంటాడు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే, సౌలు జీవితంలో మనము ఆ యొక్క స్వార్థం అనేటువంటిది భయంకరంగా ఏలుబడి చేస్తుంది. అందుకనే ఆ యొక్క మాటలు మాట్లాడేటట్టు వాడుగా యోనాతాను
యోనతాను విషయంలో, సౌలు విషయంలో వారి యొక్క స్నేహాన్ని ఇతను పాయింట్అవుట్ చేసేటువంటి వాడుగా సౌలు మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం చూసేటువంటిది ఏంటంటే, దేవుని యొక్క యేసు ప్రభువారి జీవితంలో మనం చూసేటువంటిది ఏంటంటే, ఆయన దేవుని కుమారుడిగా ఉన్నాడు, దేవుడిగా ఉన్నాడు. కానీ మానవుడికి వచ్చిన తర్వాత ఆయనతో సమానమైనటువంటి దానిని ఎంచుకునేటువంటి వాడిగా లేడు. అందుకనే దాని తర్వాత పార్ట్లో మనం ఏం చూస్తామంటే, తన్ను తానే రిక్తునిగా చేసుకునేటువంటి వాడుకున్నాడు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, యేసు ప్రభువారికి ఉన్నటువంటి ఆ యొక్క లక్షణం అహంకారం అనేటువంటిది. కానీ దేవుడే ఉన్నాడు, దేవుడిగా ఉన్నాడు ఆయన. కానీ ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయనలో ఎక్కడ కూడా ఆ గర్వపు మాటలు అనేటువంటిది కాదు. లేదంటే అంతకుముందు కూడా మనం చూడం. కానీ ఇక్కడ శరీరధారిగా వచ్చిన తర్వాత ఆయనలో ఆ తగ్గింపు అనేటువంటిది, స్వార్థము లేనటువంటి జీవితము. అందుకనే ఆయనలో మనం చూసేటువంటిది ఏంటంటే, ఆయన తన సొంత కార్యములను కాక ఇతర కార్యములలో కూడా చూసేటువంటి వాడిగా మనము చూస్తున్నాం. ఇక్కడ మనం చూసేటువంటిది మొట్టమొదట మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనలో ప్రియమైన అహంకారము. అందుకని అహంకారము కలలాడు నాలుకయు దేవునికి అయిష్టము. దేవునికి ఇష్టం లేనటువంటిది అహంకారం ఉండకూడదు. గర్వం అనేటువంటిది, అహంకారం అనేటువంటిది లేనటువంటి వారిగా మనము తగ్గింపు కలిగేటువంటి వారిగా. దీనికన్నీ కూడా సెల్ఫిష్కి ఆపోజిట్ ఏముంటుంది? అన్కండిషనల్, లేదంటే సాక్రిఫైస్ కలిగేటువంటి వారిగా ఉంటాం. సెల్ఫిష్ డిజైర్స్, సెల్ఫిష్ నేను అనేటువంటిది లేకుండా ఉన్న దానిని ఇచ్చేటువంటిది, అది యేసు ప్రభువారిలో మనము చూస్తాం. యేసు ప్రభువారు ఎక్కడ కూడా స్వార్థం లేకుండా, ఆయన రెండో పాయింట్లో మనం ఏం చూస్తామంటే, తన గురించి తన ఆలోచన చేసుకోకుండా ప్రజల నిమిత్తము ప్రతి ఆత్మ, ఆయన పంపించేటువంటి ప్రతి ఆత్మ కూడా మరలా ఆయన దగ్గరికి వెళ్ళాలనేటువంటి ఆశతో ఆయన మానవులైనటువంటి మన నిమిత్తము, మన పాపముల నిమిత్తము తనకు తాను ప్రాయశ్చిత్త బలిగా అర్పించుకోవటానికి ఆ శిలువ కార్యము చేయటం కొరకు యేసు ప్రభువారు మన నిమిత్తం ఈ లోకానికి వచ్చిన వారుగా ఉన్నారు. కాబట్టి మొట్టమొదటి మనం నేర్చుకోవాల్సినది ఏంటంటే, యేసయ్యలో ఉన్నటువంటి ఆ యొక్క క్వాలిటీ, సెల్ఫిష్, స్వార్థము లేనటువంటి, అహంకారము లేనటువంటి వారుగా మనము బ్రతికేటువంటి వారుగా మనం ఉండాలి. రెండో పాయింట్లో మనం ఏం చూస్తున్నామంటే, ఇక్కడ తన స్వంత కార్యములను కాక ఇతర కార్యములు. అంటే యేసు ప్రభువారు తనే అక్కడ ఉన్నట్లయితే తన సొంత కార్యం అంటే దూతల చేత ఎప్పుడు కూడా 24/7 స్తుతించబడటం, ప్రార్థన చేయటం, అక్కడ ఆ యొక్క మహిమను ఘనతను అనుభవించడం అనేటువంటి యేసు ప్రభువారు చేసేటువంటి వారు. కానీ ఆయన ఏం చేసినారు? ఇక్కడ తనకు తాను రిక్తునిగా చేసుకుని ఆయన ఈ లోకానికి తగ్గించుకుని ఎవరి నిమిత్తం వచ్చినారు? తన కార్యముల నిమిత్తం వచ్చినారా? లోకములో ఉండేటువంటి ప్రతి మనిషి యొక్క పాపము నిమిత్తం యేసు ప్రభువారి లోకానికి వచ్చినారా? అంటే మన నిమిత్తము, మన కొరకు రక్తము చిందించడం కొరకు, మన పాపములు కడగబడటం కొరకు, మనల్ని పవిత్రులుగా చేయటం కొరకు, హిమము వలె ఎర్రనైనటువంటి మన పాపములను హిమము వలె మార్చడం కొరకు యేసు ప్రభువారి లోకానికి వచ్చేటువంటి వారికి ఉన్నారు. చూడండి ప్రియమైన యేసు ప్రభువారు చేసేటువంటి గొప్ప కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనకుంటే లక్షణములు మనం కలిగేటువంటి వారికి ఉండాలి. అందుకనే పౌలు చెప్తాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను. చూడండి, మొట్టమొదటి మనం చూస్తే పౌలు జీవితంలో మనం చూస్తాం ఎంత గర్వంగా నడుచుకునేటువంటి వాడుగా ఉన్నాడు. కానీ తర్వాత మనం చూస్తాం అన్నిటిని వదిలిపెట్టేసినాడు. ఎప్పుడైతే దేవుడు అతను దర్శించినాడో అతనిలో స్వార్థం అనేటువంటిది ఏమి లేదు, గర్వం అనేటువంటిది ఏమీ కూడా అతనిలో లేవు. మరి అనేక లక్షణాలు పౌలులో మనం చూస్తాం. కానీ ఇక్కడ సబ్జెక్ట్ ప్రకారం మనం ఏం చూస్తామంటే, పౌలు అలాగున నిస్వార్థముగా దేవుని యొక్క పరిచయం, అందుకనే తన యొక్క పరిచయలో కూడా ఏది కూడా ఆశించినటువంటి విధానంలో మనం చూడం. అందుకనే తన స్వంత పని చేసుకుంటూ అలాగునే దేవుని పరిచర్య చేసుకుంటూ ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఇవన్నీ కూడా తన యొక్క సంఘాలకు తను రాసినటువంటి పత్రికలు. మీరు అందుకనే మనం చూస్తాం అక్కడ ఉన్నటువంటి మొదటి అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే, ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాడిది. అందరికీ ఇతను రాస్తున్నటువంటి వాడుగా అధ్యక్షులకు, పరిచారకులకు, అలాగనే క్రీస్తు యేసు ఇంకెవరికి పరిశుద్ధులకును అధ్యక్షులకును
పరిచారకులు, అన్ని కేటగిరీలు ఇందులోకి వచ్చేస్తారు. కాబట్టి అందరికీ కలిపి రాస్తున్నటువంటిది ఏంటంటే క్రీస్తుకున్నటువంటి స్వభావము కలిగినటువంటి వారిగా మనము ఉండాలి. తాను ఎలాగునో తగ్గించుకున్నాడో ఆ తగ్గింపు స్వభావం మనం కూడా కలిగినటువంటి వారిగా నిస్వార్థముగా ఉండాలి. ప్రియమైన మనలో స్వార్థం అనేటువంటిది లేకపోతే ఎవరిని తక్కువ చెయ్యం, మనం ఎవరిని కూడా కించపరిచి మాట్లాడం. అందుకనే ఎవరైనా కించపడుతున్నామంటే ఫోకస్ మన వైపు డైవర్ట్ అవ్వాలని మనం చూస్తాం. వాడు సరైనడు కాదంటే నేను సరైనడిని అని తెలియచెప్పడం, అంటే డైవర్షన్ అనేటువంటిది మనకు మనం హెచ్చించుకుంటాం అన్నమాట. సెల్ఫిష్ అనేటువంటి స్వార్థం అనేటువంటిది లేనప్పుడు మనకు మనం హెచ్చించుకోం. స్వార్థం అనేటువంటిది లేనప్పుడు మనం ఏం చేస్తామంటే మనం తగ్గించుకుంటాం. స్వార్థం అనేటువంటిది లేనప్పుడు ఇతరులైనటువంటి వారిని మనం కించపరిచి మాట్లాడడం, ఇతరులను మనం తగ్గించి మనం మాట్లాడతాం అనేటువంటిది మనం చేయం. మనం ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే సహోదర భావం, సహోదర ప్రేమ, తోటి వారి ప్రేమిటి మన జీవితాలు కొద్ది కాలమే మనం బ్రతికేది. అంటే ఒక త్వరలో దేవుని రాకడ రాబోతుంది. మన జీవితం కూడా 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు. కాబట్టి మనము ఈ దినాల్లో మనం చేయవలసినది ఏంటంటే ప్రభు యొక్క కార్యముల పట్ల ఆసక్తి కలిగేటువంటి వారుగా. ఏంటి ప్రభు కార్యములు అంటే ఇతరులైనటువంటి వారిని దేవుని వైపు తిప్పడం అనేటువంటిది. ఇతరులైనటువంటి వారిని దేవుని వైపు ఎప్పుడు తిప్పుతాం? వాళ్ళని కించపరిచి మాట్లాడితేనా, వారి గురించి మనం నెగిటివ్గా మాట్లాడితేనా, వారిని మనం పాడు చేసినట్లయితేనా, మన మాటలను బట్టి వారిని హర్ట్ చేసినట్లయితే మన మాటలను బట్టి వాళ్ళు దేవుని వైపు తిరగరు వాళ్ళు. కానీ మనం చేయవలసినటువంటిది ఏంటంటే తప్పు అనేటువంటిది నేను పాపనండి, వాడు చేస్తే ఏంటి, లెట్ us pray ఫర్ దట్ పర్సన్. బ్రదర్ ఏం పర్లేదు రండి అంటే అతని గురించి నెగిటివ్ అనేటువంటిది మనం మాట్లాడేటువంటి వారిగా మనము ఉండకూడదు. ఆ వ్యక్తి విషయంలో పాజిటివ్గా మాట్లాడాలి. ఆ వ్యక్తిని మనం అప్లిఫ్ట్ చేసేటువంటి వారికి ఉండాలి. దేవుని యొక్క కార్యములందు ఆసక్తి కలగడం అంటే ఒక ఆత్మ నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. అందుకని యేసుప్రభువు వారు 99ని వదిలేసేసి తప్పిపోయినటువంటి ఒక గొర్రె నిమిత్తము యేసుప్రభువు వారు వెళ్ళేటువంటి వారికి ఉన్నారు. సంఘముగా మనం చేయాల్సినటువంటిది ఏంటంటే సహోదర ప్రేమ కలిగేటువంటి వారిగా మనము ఉండాలి. ఇతరులైనటువంటి వారిని మనం ప్రేమించాలి. స్వార్థం అనేటువంటిది లేనప్పుడు మనము నిస్వార్థముగా అడుగులు వేసినప్పుడు ఆ యొక్క సాక్రిఫైస్ చేసేటువంటి వారిగా మనము ఉండగలుగుతాం. సాక్రిఫిషియల్ భక్తి అనేటువంటిది మనం నేర్చుకోవాలి. సాక్రిఫైస్ చేయాలి. మనం ప్రియపెట్టుకున్నాడా మనం ఖాళీ ఉన్నప్పుడే ఇతరులను మనం పలకరిస్తాం. మన అవసరం ఉన్నప్పుడే మనం పలకరిస్తాం. వారి కష్టాలు ఉన్నప్పుడు మనం పట్టించుకోం. ఎందుకంటే డబ్బులు అడుగుతారేమో అంటే మన డబ్బు మీద బహుప్రేమ కలిగేటువంటి వారిగా మనం ఉంటాం. కాబట్టి వాళ్ళ కష్టాలు ఉన్నప్పుడు మనం పట్టించుకోం. వారి సమస్యలు ఉన్నప్పుడు మనం పట్టించుకోం. వారు అనారోగ్యంలో ఉన్నప్పుడు పట్టించుకోం. వారి పాపములో ఉన్నప్పుడు మనం వదిలిపెట్టేటువంటి వారిగా మనము ఉంటాం. వారి గురించి మనం తెలిసినప్పుడు ప్రియపెట్టుకున్నాడా నువ్వు తప్పు చేయలేదా, నేను చేయలేదా, మనమందరం చేయలేదా? ఒకవేళ అతను తప్పు చేసినా, అతను చెడుగా మన గురించి మాట్లాడినా, చెడ్డ మాటలు మాట్లాడినా, అతను భక్తి లేనటువంటి వాడుగా ఉన్నా సరే ఆ వ్యక్తి యొక్క ఆత్మ యేసయ్య ఎలా కష్టముతో ఆ 99 వదిలేసేసి ఒక్కదాని గురించి వెళ్ళినారో మనము కూడా దేవుని యొక్క బిడ్డలుగా సాక్రిఫైస్ కలిగేటువంటి వారిగా మనకున్న దానిని మనము ప్రియమైన బాగా ఉన్నప్పుడు ఒక 10 రూపాయలు ఇవ్వడం గొప్ప కాదు. మనకు బాగా ఫ్రీగా సెలవులు కదా నేను వస్తానంటాం కాదు. బిజీ స్కెడ్యూల్లో ఒక వ్యక్తి గురించి మనం ప్రార్థన చేయాలి. బిజీ స్కెడ్యూల్లో ఒక వ్యక్తిని మనం పట్టించుకోవాలి. మనకున్నటువంటి కష్టాల్లో మన నష్టాల్లో ఉన్నా సరే మనకున్న దాన్ని ఇతరులకు ఇచ్చేటువంటి వారిగా ఆ టైం అనేటువంటిది ప్రిపేర్ వాళ్ళ మైండ్లో పడిపోతుంది. ఆ దేవుని ప్రేమను చూపిస్తావు సేవా ఒక్క సందర్భమే ఆ వ్యక్తిని మార్చేస్తూ ఉంటుంది. నువ్వు చేసేటట్టు ఒక మంచి కార్యం, నువ్వు చూపించేట ఒక ప్రేమ, నీవు కష్టంలో ఉండి కూడా ఆ వ్యక్తిని నువ్వు పట్టించుకున్నప్పుడు అది ఆ హృదయంలో అది పడిపోతూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన మనము దేవుని యొక్క స్వభావము లక్షణములు కలిగేటటువంటి వారిగా మనము ఉండాలి. యేసుప్రభువు వారిలో అలాగున నిస్వార్థముగా ఎక్కడ కూడా గర్వం అనేటువంటిది లేనటువంటి వారికి యేసుప్రభువు వారు ఉన్నారు. కాబట్టి మనము చేయవలసినటువంటిది ఏంటంటే స్వార్థము లేనటువంటి భక్తిని చేయాలి. స్వార్థం ఉండకూడదు. ఒకరోజు ఇట్లాగే 2 స్నేహితులంట బాగా దగ్గరకు ఉండేవారంట. 2 స్నేహితులు ఒక కుర్రాడికి తన యొక్క తల్లికి బాగున్నప్పుడు కొద్దిగా అనారోగ్యంతో ఉన్నాడు. అనారోగ్యంతో ఉన్నప్పుడు తల్లికి అనారోగ్యంతో ఉంది. తల్లికి కొంత మెడిసిన్స్ కొనాల్సి వచ్చింది. హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. సరే హాస్పిటల్కి తీసుకెళ్ళాడు.
హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత డాక్టరు కొన్ని మెడిసిన్స్ రాశాడు, టెస్ట్లు అవి రాశాడు. రేపు ఈ టెస్ట్లు అన్నీ తీసుకుని ఈ మెడిసిన్ కూడా నువ్వు కొనుక్కుని రా, అవి నువ్వు కొనుక్కుని వస్తే నేను ఇవన్నీ చూసి నేను ఏమేమి ఎప్పుడు వేసుకోవాలో ఈ టెస్టులు కూడా చూసి నేను దాని ప్రకారం నువ్వు ఎప్పుడెప్పుడు ఎలా ఉందో సిచ్యువేషన్ నేను చెప్తాను అని చెప్పాడు. సో ఇతను ఏం చేశాడు, తన దగ్గర ఉంటే డబ్బులతో డాక్టర్ ఫీజు అవన్నీ కట్టాడు. తన దగ్గర ఇంకా డబ్బులు లేవు. ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చేసిన తర్వాత మరి మెడిసిన్స్ లేవు, టెస్టులు చేయించలా. ఇంటికి వచ్చేసిన తర్వాత తన స్నేహితుడికి ఫోన్ చేశాడు, అరే నాన్న మా అమ్మ సడన్గా సిక్ అయింది, హాస్పిటల్కి తీసుకెళ్ళాను, ఈ పలానా టెస్ట్లు అనేటువంటిది రాసిచ్చారు. మంచి క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరం, మంచి నాకు రాసిచ్చారు కాబట్టి మెడిసిన్స్ కూడా కొనాలి, నా దగ్గర డబ్బులు లేవు. ఇతను కూడా అదే కేటగిరీ చెందినటువంటి ఫైనాన్షియల్గా అదే కేటగిరీలో ఉన్నటువంటి వాడు. అయితే ఇతను ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు, అరే నువ్వు ఓ పని చేయి, రాత్రికి నాకు ఒకసారి ఫోన్ చేయి అని చెప్పాడు. రాత్రి 10 తర్వాత ఒకసారి ఫోన్ చేయి అని చెప్పాడు. ఫోన్ చెయ్యి అని చెప్పిన తర్వాత ఇతను ఫోన్ చేస్తూ ఉన్నాడు. ఒకసారి చేశాడు, 2 సార్లు చేశాడు. ఎప్పుడు చూసినా సరే ఫోన్ ఏమొస్తుంది, స్విచ్డ్ ఆఫ్ వస్తుంది. చాలా అప్సెట్ అయిపోయాడు. మా అమ్మ అసలు రేపు టెస్టులు చేయించాలే, వీడు ఇస్తానని చెప్పాడే, మెడిసిన్స్కి ఇస్తా అన్నాడు, ఈ యొక్క టెస్టులు కూడా ఇస్తానని చెప్పాడు, ఇప్పుడు ఏం చేయాలి నేను చాలా నమ్ముకున్నా కదా, సొంత స్నేహితుడు అనుకున్నా కదా, ఏంటి ఇలాంటి హ్యాండ్ ఇచ్చేశాడు అని చాలా బాధపడుతూ ఇంట్లో కూర్చోలేక రోడ్డు మీదకి అటు ఇటు కొద్దిగా ఒక 2 కిలోమీటర్లు అటు ఇటు దూరం అటుకు నడుచుకుంటూ వెళ్ళి ఫోన్ చేసి సరే వీడు ఎత్తట్లేదు కదా, వీడు ఫోన్ పనిచేయట్లేదు కదా అని మరొకడు ఫోన్ చేశాడంట. వాడికి ఫోన్ చేస్తే వాడు కూడా అరే నా దగ్గర డబ్బులు లేవని చెప్పాడు. సరే ఈ యొక్క కష్టంలో వీడి స్నేహితుడు, నేను ఎంత నమ్మాను కదా, నా స్నేహితుడు అనుకున్నాను, వీడు నాకు ఇలాంటి పని చేశాడు, 10 తర్వాత ఫోన్ చేయమన్నాడు, ఇలాగనే చేశాడేంటి అని వెనక్కి తిరిగి వచ్చాడట. వెనక్కి తిరిగి ఇంటికి వచ్చేసి ఆయనకి అలాగున అనైజీగా అసహనముతో తన తల్లి దగ్గరికి వెళ్ళే టైంలో వాళ్ళ తమ్ముడిని అడిగాడు. తమ్ముడు అసహనంతో ఇంటికి వెళ్ళేపాటికి రూమ్లోకి వెళ్ళేపాటికి తల్లి మంచము పక్కన ఒక చిన్న కవర్ పెట్టుందంట. తల్లి మంచం పక్కన ఒక చిన్న కవర్ పెట్టుంది. ఆ కవర్లో ఏముందంటే ఆ యొక్క మెడిసిన్స్ తర్వాత కొన్ని డబ్బులు ఆ కవర్లో పెట్టి ఉన్నది. సరే తమ్ముడిని పిలిచాడు, అరే ఎవరిచ్చారా ఎవరిచ్చాడు ఏంటన్నా, నువ్వు బయటికి వెళ్ళావు కదా ఇందాక, బయటికి వెళ్ళిన టైంలో నీ స్నేహితుడు ఉన్నాడు కదా పలానా వ్యక్తి, వాడు వచ్చి జస్ట్ నిన్ను అడిగాడు, నువ్వు లేకపోవడం వల్ల ఆ కవర్ ఇక్కడ పెట్టేసేసి నేను వచ్చిన తర్వాత నువ్వు వచ్చిన తర్వాత ఇమ్మని చెప్పి కవర్ ఇక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. సరే వీడు ఇంతసేపు మళ్ళా చూసి ఎలా చేశాడా అనుకుని నా స్నేహితుడు అనుకున్నాను, నన్ను ఇంతగా నన్ను అప్సెట్ చేశాడని నేను చాలా బాధపడ్డాను అనేటువంటి రీతిలో ఆలోచన చేసుకుంటూ ఇవన్నీ ఓపెన్ చేస్తే కరెక్ట్గా అప్పుడు చెప్పాడంట. తమ్ముడు ఏం చెప్పాడు, నువ్వు బయటికి వెళ్ళే టైంలో వచ్చాడు, టక్ మన ప్రిస్క్రిప్షన్ తెచ్చుకున్నాడు, అన్నీ తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. వీడికి ఇంకా ఆగలేక ఏంటి నా స్నేహితుడిని ఇలా తిట్టుకున్నానటువంటి రీతిలో అక్కడికి వెళ్ళాడట. తమ్ముడు ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళితే ఆడి దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టాడు. ఏంట్రా నేను ఇన్నిసార్లు ఫోన్ చేశాను, నువ్వు కనీసం ఒక్కసారి ఆన్సర్ చేయలేదు, మొదట రింగ్ అయినట్టుంది, ముందు సాయంత్రం చూస్తే తర్వాత చూస్తే అది స్విచ్డ్ ఆఫ్ అని అయిపోయింది, ఏంటంటే ఆ స్నేహితుడు చెప్పింది ఏంటంటే ఏం లేదురా, నువ్వు అడిగిన టైంలో నా దగ్గర డబ్బులు లేవు, ఏం చేయాలో తెలియలేదు, నేను మొన్ననే కొన్నటువంటి నా ఫోన్ని వేరే వాళ్ళకి అమ్మేసేసి ఆ డబ్బులతో మీ అమ్మ కష్టపడదు కాబట్టి దానిని నేను మెడిసిన్గా తీసుకొచ్చినాను. ఇప్పుడు ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది ఏంటంటే చూడండి, ఆ వ్యక్తిలో మనం ఏంటికి ఇలా చేశాడనేటువంటిది మనసు ఉంటుంది, కానీ ఆ సందర్భాన్ని మనం చూసేపాటికి అతను ఏం చేశాడనేటువంటిది కూడా మనం చూస్తే తన యొక్క స్నేహితుడి యొక్క తల్లి ఎంత కష్టంలో ఉన్నది కదా, ఇలాంటి రీతిలో నా ఫోన్ వారం రోజుల క్రితమే కొన్నాను, కానీ ఈ కష్టం అనేటువంటిది, ఈ యొక్క బాధ అనేటువంటిది, ఈ యొక్క హాస్పిటలైజేషన్ అనేటువంటిది ఇది ముఖ్యమైనటువంటిది కాబట్టి తనకున్నటువంటి ఈ దినాల్లో ప్రిమిట్ పెరగడం మనం చూస్తాం. ఏదన్నా వదలగలుగుతాం కానీ ఫోన్ని మాత్రము వదలలేము. దాన్ని మాత్రం వదలడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ తన స్నేహితుడి నిమిత్తము నిస్వార్థముగా తను చేసినటువంటి పని ఏంటంటే నా స్నేహితుడి తల్లి కోసము నా ఫోను పోయినా పర్వాలేదు, వెంటనే దాన్ని
కొన్నటువంటి రేటుకి సగం రేట్లు అమ్మేసేసి తన స్నేహితుడికి మొత్తం ఇచ్చినటువంటి వ్యక్తిగా అతను కనపడతాడు. కాబట్టి క్రైస్తవులుగా మనం క్రీస్తు యొక్క లక్షణములు నాలో కూడా స్వార్థం లేదని మనం చెప్పుకోవచ్చు. కానీ అది ఎక్కడ రావాలి? మన కార్యములలో అది మనము చూపించేటువంటి వారిగా, క్రియారూపంలో అది కావాలి మనకి. ఇతరులటువంటి వారిని మనం పట్టించుకునేటువంటి రీతిలో, ఇతరులటువంటి వారిని మనం లక్ష్య పెట్టేటువంటి రీతిలో, ఇతరులటువంటి వారికి ఆ ప్రేమ చూపించేటువంటి వారుగా, నాలో ఇలాంటి వాడుగా క్రైస్తవుడు నిస్వార్థముగా ఉంటారు. క్రైస్తవుడు సాక్రిఫిషియల్ భక్తి చేస్తారు. ఏదైనా పర్వాలేదు, వాళ్ళ సమయాన్ని కానీ ధనాన్ని కానీ. చూడండి, ఈ యొక్క భారతదేశంలో ప్రిమిట్ వలన క్రైస్తవులు చేసేటువంటి ఆ యొక్క పని మెడికల్ డిపార్ట్మెంట్స్లో కానీ, తర్వాత ఎడ్యుకేషన్లో కానీ మిషనరీస్ వచ్చి వారు ఎంత సాక్రిఫైస్తో దేవుని యొక్క పరిచర్య చేసినారు. ఇక్కడ ఎంతమంది గొప్ప గొప్ప మిషనరీస్ వారి యొక్క ఆ యొక్క స్టేటస్ని వదిలివేసేటువంటి వారు ఉన్నారు. వారికి ఉన్నటువంటి చాలా ఆ యొక్క లగ్జరీస్ లైఫ్ అనేటువంటిది వారు వదిలిపెట్టేసి దేవుని యొక్క పరిచర్య నిమిత్తము, దేవుని యొక్క కార్యము జరగాలి, దేవుని రాజ్యము కట్టబడాలి, భారతదేశంలో దేవుని సువార్త ఈ లోకం అంతటికి కూడా వెళ్ళాలి, భారతదేశం అంతా కూడా సువార్త వెళ్ళాలి అనేటువంటి రీతిలో మిషనరీస్ దేవుని పరిచర్య చేసేటువంటి వారు ఉన్నారు. కాబట్టే ఇవాళ మనం దేవుని ఆరాధించగలుగుతున్నాం. ఆ దినాల్లో సువార్త రాకపోయినట్లయితే మనం ఇలాగుండేవాళ్ళం కాదు. యేసుప్రభువు వారి గురించేటువంటి ఆ గ్రహింపులు నేటి వారిగానే ఉండేవాళ్ళం. కాబట్టి ప్రిమిటర్ థామస్ వచ్చినాడు, తను కూడా ఇక్కడికి వచ్చినాడు. ఇక్కడ కూడా ఇక్కడి నుంచి కేరళ దేశం నుంచి మళ్ళీ చెన్నై వెళ్ళి అక్కడ కూడా అతను ఏం చేశారు, చివరికి చంపేసినారు. సాక్రిఫైస్ అనేటువంటి చేసినటువంటి వారు ఉన్నారు. శిష్యులైనటువంటి వారు, యేసుప్రభువు వారి యొక్క శిష్యులు అందరూ కూడా అదే పని చేసేటువంటి వారు ఉన్నారు. దేవుడు ఎంతో గొప్పవారుగా వారిని చేసినారు. కానీ వారిలో వారు తగ్గించుకునేటువంటి వారుగా. పేతురు చూడండి, ఎన్ని కార్యాలు దేవుడు తన జీవితంలో చేసినాడు, తన ద్వారా ఎన్ని పనులు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు దేవుడు చేసినాడు. కానీ పేతురు కూడా చివరికి అలాగునే తను చనిపోయేటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా మనలో ఆ తగ్గింపును, ఆ యొక్క లోబడేటువంటి మనసును, మనది అనేటువంటిది కాకుండా, సెల్ఫ్ అనేటువంటిది లేకుండా, స్వార్థం అనేటువంటిది లేకుండా నిస్వార్థముగా మనము దేవుని యొక్క పనిని మనం చేసేటువంటి వారుగా, అహంకారం అనేటువంటిది, గర్వం అనేటువంటిది లేనటువంటి వారుగా, క్రీస్తుని పోలినటువంటి లక్షణములు కలిగినటువంటి వారుగా మనము ఉండాలి. అంటే ఇక్కడ మనం రెండో పాయింట్లో మనం చూసేటువంటిది ఏంటంటే, తన స్వంత కార్యములు కాక ఇతర కార్యములను యేసు శరీరధారిగా అయ్యాక తనకు తానికి ఏం చేసినారు, రిక్తులుగా చేసుకున్నారు. దాసుని స్వరూపము ధరించుకునేటువంటి వారిగా ఉన్నారు. చూడండి, చదవండి ఒకసారి. మనుషులకు చూడండి, దేవుడు మానవునిగా అవటం అనేటువంటిది తనకు తాను తగ్గించుకున్నాడు. ఇతరుల గురించినటువంటి తగ్గింపది. మనుషుని దేవుడు మానవుడు కావటం, ఇదే మెయిన్ థింగ్. జనాలకు అర్థం కావట్లా. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే యేసుప్రభువు మనలాంటి వాడే కదా. అసలు ఈ వాక్యం ఏం చెబుతుంది? దేవుడు మనుషుల పోలికగా పుట్టేటటువంటి వాడుగా యేసుప్రభువు వారు ఉన్నారు. అది మనం అర్థం చేసుకోవాలంటే దేవుడు మానవుడు కావటం, అదే ఇన్కార్నేషన్, అదే క్రిస్మస్ అనేటువంటిది. ఇన్కార్నేషన్ అవటం అనేటువంటిది, దేవుడు మానవుడు కావటం అనేటువంటిది. ఎందుకోసం? దాసుని స్వరూపముగా పుట్టి తనకు తానే రిక్తునిగా చేసుకున్నాడు. తనకు తాను రిక్తునిగా చేసుకునేటువంటి వారుగా. ఆయన ఒక రాజుగా రాలేదు. ఆయన ఎలా వచ్చినారు? ఏ కుటుంబంలో పుట్టినారు? ఒక పేదరికమైనటువంటి ఒక కార్పెంటర్ కుటుంబంలో, యోహాను యొక్క గృహంలోకి యేసుప్రభువు వారు వచ్చేటువంటి విధానాన్ని మనము చూస్తున్నాం. తనకు తాను రిక్తునిగా చేసుకునేటువంటి వారుగా యేసుప్రభువు వారు మొట్టమొదటిసారి వచ్చినటువంటిది ఎలా వచ్చినారు? ఒక సేవకునికి వచ్చినారు, ఒక దాసునికి వచ్చినారు. తనకున్నటువంటి రిక్తులుగా చేసుకుంటామంటే తనకున్నటువంటి వాటన్నిటినీ కూడా పక్కన పెట్టి యేసుప్రభువు వారి లోకానికి వచ్చినారు. ఎందుకు వచ్చినారు? ఆయన నీ గురించి, నా గురించి, మన అందరి గురించి. అంటే తన గురించి తను ఆలోచన చేసుకోవాలి. యేసుప్రభువు వారు ఏం చేసినారు? మన గురించి ఆలోచన చేసినారు. అంటే అయ్యో వీళ్ళు నేను సృష్టించినానే, నా చేతి పనిగా వీరిని చేసినానే, వీరిని నేను ఆదాము అవ్వగా వీరిని చేసినానే, వీరి నుంచి వచ్చేటి జనాంగం అంతా కూడా పాపం అనేటువంటి సీడ్ వీరిలో పడిపోయిందే. ఈ పాపం అనేటువంటి సీడ్ ద్వారా, ఈ పాపము ద్వారా లోకమంతా పాడైపోయిందే. అందుకని నోవా టైంలో ఏం చూస్తాం మనం? అక్కడ ఆ వాక్యం చదువుతాం, ఏం చూస్తాం? లోకమంతా కూడా నరుల చెడుతనము, భూమి మీద గొప్పతనియు, వారి హృదయం యొక్క తలంపులలో ఊహ అంతయు ఎల్లప్పుడూ
కేవలము చెడ్డదని యెహోవా చూసి యెహోవా సంతాపడేటి వారు. చూడండి ప్రియమైన ఇలాగున ఆ టైంలో దేవుడు చేసినారు. ఒకసారి జలప్రళయాన్ని పంపించినారు, మరొకసారి జలప్రళయం అనేటువంటిది నేను పంపను అనేటువంటిది దేవుడు నిశ్చయించుకున్న తర్వాత అయ్యో ఈ ప్రజలటువంటి వారందరూ కూడా నశించిపోతున్నారే అనేటువంటి రీతిలో ఏం చేసినారు, తన కుమారుడు యేసు ప్రభువారిని ఈ లోకానికి తండ్రి పంపించినారు. కాబట్టి ఇక్కడ మనం గ్రహించేటువంటి విషయం ఏంటంటే ప్రియమైన ఆయన తన స్వంత కార్యములను పక్కన పెట్టి మన కొరకు ఈ లోకానికి ఆయన వచ్చేటువంటి వారుగా ఉన్నారు. మన నిమిత్తము ప్రియమైన మనము చేయవలసినటువంటిది కూడా అదే భక్తి మనం చేయాలి. మన గురించి మనం ఎక్కువ చూస్తూ ఉంటాం, మన గురించి మనం ప్రాకులాడుతూ ఉంటాం, మన గురించే మనం కష్టపడతా ఉంటాం. ప్రియమైన ఎంతమంది చెప్పండి, మనలో ఇతరుల గురించి కష్టపడే వాళ్ళం ఎంతమంది ఉంటాం? ఎక్కడా కనపడదు. దేవుని యొక్క బిడ్డలుగా చెప్పుకునేటువంటి మనం ఇతరుల గురించి కష్టపడేటువంటి వారు ఎంతమంది? చూడండి, ఆ కలకత్తా వచ్చిన ఆవిడ పేరేంటి? మదర్ తెరీసా. ఆమెలో మనం చూస్తాం ప్రజల కొరకు ఆ యొక్క కుష్టు రోగుల మధ్య సేవ అనేటువంటిది. ఎందుకు సేవ చేసింది ఆమె? అయ్యో వీళ్ళు కుష్ఠరోగంతో ఉండారనేటువంటిదే. కుష్ఠరోగంతో ఉండారు, వీళ్ళ యొక్క ఆత్మ విలువైనటువంటిది. జార్జ్ ముల్లర్ సేవ చేసినారు. ఎవరి మధ్య సేవ చేసినారు? అనాథ బాలల మధ్య సేవ చేసినారు, ఆర్ఫనేజ్. ఎందుకు వారి మధ్య సేవ చేసినారు? అయ్యో ఈ బిడ్డలేటువంటి వారు తల్లిదండ్రులు లేరే, వీళ్ళు ఏమైపోతారు, వీళ్ళకి ఎవరు పట్టించుకుంటారు, వీళ్ళు ఈ లోకంలో వీళ్ళు పాపంతో వెళ్ళిపోతారు కదా. ఎందుకు ఇక క్రిస్టియన్ హోమ్స్ అనేటువంటిది నడిపిస్తున్నారు, ఎందుకు క్రిస్టియన్ స్కూల్స్ అనేటువంటిది నడిపిస్తున్నాం మనం? దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే డబ్బులు బట్టి ఏదో సంపాదించాలని కాదు. దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఆత్మల యొక్క రక్షణ. మన దగ్గర కూడా ఎంతమంది పిల్లలు ఎందుకు మీరు అనుకోవచ్చు, చాలామంది అనుకుంటారు వీళ్ళ ఇంట్లో పిల్లలు ఉంటారు కాబట్టి చర్చి క్లీన్ చేసుకుంటారు, రోడ్లు ఊడ్చుకుంటారు, వీళ్ళన్నీ క్లీన్ చేయించుకుంటారు, వీళ్ళన్నీ చేసుకుంటారు. చాలామందిలో ఇదే స్వభావం ఉంటుంది, మీలో ఉంటుంది, హృదయంలో ఉంటుంది. అది పిరిపెట్టువరడా మాకున్నటువంటి మనసు ఏంటనేది మీకు తెలియదు. నాకు ఇద్దరు పనాలను పెట్టుకుంటే పైనుంచి దాకా కింద దాకా తొడగలుగుతా, లేకపోతే ముగ్గురు పెట్టుకుంటే ఇద్దరు స్కూల్లో ఉంటారు, ఇంకొక ఇద్దరు పెట్టుకుంటే మా ఇంట్లో చాలదా? నాకు వచ్చే డబ్బుల్లో నేను ఇది పిల్లల కోసం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏంటి? నాకు వచ్చేటువంటి డబ్బుల్లో, స్కూల్ మీద వచ్చే డబ్బుల్లో వాళ్ళకి ఫుడ్ తెప్పించాల్సిన అవసరం ఏంటి? వచ్చే డబ్బులతో నేను ఇంకా లగ్జరీగా బ్రతకలేనా? ఇంకా నేను ఎక్కువ చేసుకోలేనా? మీలాగా నాకు కూడా టాలెంట్లు లేవా? నేను ఇంకా చేసుకోగలను కదా. ఎందుకు నేను అనేటువంటిది దేవుడు నన్ను పిలిచినాడు. ఎందుకు ఒక్కొక్కటి యాడైంది ఇక్కడంటే దేవుడి యొక్క సమకూర్పు ప్రజలెట్టేటి వారిని. ఎందుకు స్కూల్లో కూడా టీచర్స్కి వాక్యం చెప్పడం అనేటువంటిది, దాని ద్వారా కొంతమంది మార్పు పొందుతున్నారు. దేవుని యొక్క రాజ్యం కట్టబడుతుంది. ఒక్క ఆత్మ ప్రిమేటర్ ఒక్క గమనించండి, ఈ యొక్క మినిస్ట్రీ అంత ద్వారా, ఈ స్కూల్ అంత ద్వారా ఒక్క ఆత్మ రక్షణ పొందినట్లయితే బిల్ గేట్స్ కంటే, వారన్ బఫెట్ కంటే, ఇంకా రిలయన్స్ కంటే, జో బైడెన్ కంటే, ఇంకా ఎవరో ఐఫోన్ వాళ్ళ కంటే, వీళ్ళందరూ ఆస్తి అందరికంటే ఒక ఆత్మ విలువైనటువంటిది. మన ఊరినే మాటలు వేసేస్తూ ఉంటాం, మాటలు అలాగేస్తూ ఉంటాం, మాటలు వేసేటట్టు వారికి ఉంటాం. ఆ మాటలు విన్నప్పుడు గాయపడతాను. నేను ఎప్పుడు కూడా ఎవరన్నా నేను పాపం అనుకుంటా, అంతే. వారికి తెలియదు కదా నా మనసు ఏంటో, మా మనసు ఏంటో, మా ఆలోచన తెలియదు కదా, రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. కానీ గ్రహించాలనేటువంటి విషయం వేరు. ఒక కుర్రాడికి ఇలాగుండేదంట, వాడికి బాగా కోపం అంట, ఊరినే షార్ట్ టెంపర్ అంట, మామూలు టెంపర్ కాదు, విపరీతమైన షార్ట్ టెంపర్. వీడికి తండ్రి ఏం చెప్పినా ఎక్కేది కాదు, తల్లి ఏం చెప్పినా ఎక్కేది కాదు, స్కూల్లో టీచర్ ఏం చెప్పినా ఎక్కేది కాదు. అక్కడ కూడా పోట్లాట, ఇంటికి వచ్చినా పోట్లాట, ఊరికనే కోపం. మళ్ళీ పావుగంటలో తగ్గిపోయేవాడు. అప్పుడు తండ్రి చెప్పాడంట, వీడిని ఎలా చేయాలి నేను, ఎలా వీడిని మరి మార్చాలి నేను అనేటువంటి రీతిలో ఒక మాట చెప్పాడు. అరే నీకు కోపం వచ్చేప్పుడల్లా మన ఇంటి వెనకాల కాంపౌండ్ వాళ్ళు చెక్కతో చేసింది కదా, దాని దగ్గరికి వెళ్ళి ఒక మేకు కొట్టు అన్నాడంట. సరే అని చెప్పి తండ్రి చెప్పాడు కదా అని అప్పుడు కూడా కోపం వచ్చిందంట. కానీ మళ్ళీ వెళ్ళి కొట్టాడంట. మరలా రెండో రోజు కోపం వచ్చిందంట, మరలా కొట్టాడంట. మరలా ఇంకో అరగంట తర్వాత మరలా కోపం వచ్చిందంట, మరలా కొట్టాడంట. మరలా అలా చెల్లి మీద కోపం వచ్చిందంట, మరలా కొట్టాడంట. కొట్టాడు రోజు కొట్టాడు. 15 రోజులు కొట్టాడు. ఎట్లా
అదంతా కూడా కాంపౌండ్కి ఉన్నటువంటి ఆ వాలు చెక్క వాల్ అంతా కూడా ఏముంది, వీళ్ళ నాన్న డ్యూటీ నుంచి వస్తా 1/2 కేజీ మేకులు తెస్తానంట రోజు. పిల్లలకి బిర్యానీ తేటలా లేకపోతే ఏదో స్వీట్ తేటలా, ఆ కుమారుడు కోసం మేకులు నాన్న అయిపోతున్నాయని చెప్తున్నాడు, రేపొద్దు డ్యూటీకి వెళ్ళినప్పుడు మేకులు తెస్తున్నాడు. అయిపోయింది, 15 రోజులు అయిపోయిన తర్వాత నాన్న కొట్టేశాను, నా వల్ల కాదన్నాడంట. ఓకే, ఓ పని చేయరా, ఇప్పుడు ఏం చేస్తావంటే కటింగ్ ప్లేయర్ పెట్టి లాగరా అన్నాడంట. కోపం వచ్చినప్పుడల్లా తగ్గావు కదా, కోపం డిసైడ్ అయ్యాడు. ఏమొచ్చింది, కోపం వస్తుంది, కంట్రోల్ అవుతున్నాడు. 15 రోజుల తర్వాత ఓ పని చేయి, కోపం వచ్చి కంట్రోల్ అయినప్పుడు ఒక మేకు లాగు, కోపం వస్తుంది కంట్రోల్ అవుతుంది. అంతకుముందు లాగలేడు, తగ్గింది, లాగాడు లాగాడు లాగాడు, మొత్తం తీసుకెళ్ళి దీన్ని మేకులేదు. నాన్న లాగేశారు, నా కోపం తగ్గిపోయింది. అప్పుడు తండ్రి చెప్పాడు, అక్కడికి వెళ్ళి చూడు, అక్కడ ఎన్ని హోల్స్ నువ్వు కొట్టేటంటే ఎన్ని చెక్క మీద ఎన్ని రంధ్రాలు ఉన్నాయి చూడన్నాడు. చాలా రంధ్రాలు ఉన్నాయి. అప్పుడు తండ్రి చెప్పాడంట, నాన్న మనం కోపం వచ్చినప్పుడు ఇతరులను హర్ట్ చేసినప్పుడు ఏం జరుగుద్ది, ఆ యొక్క మేకు కొట్టినట్టుగా హృదయంలో గాయం అనేటువంటిది జరుగుతుంది. దానిని మనం మేకు తీసిన ఆ గాయం అనేటువంటిది అట్లాగనే ఉంటా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఊరినే మాట్లాడకూడదు, ఏది పడితే అది. మన ప్రతి మాట కూడా లెక్క. ఇప్పుడు నేను మనం మాట్లాడేట ప్రతి మాట కూడా లెక్క చెప్పుకోవాలి. మనం ఏది పడితే అది మాట్లాడకూడదు. నోరు ఉంది కదా అని టకటక మనం మాట్లాడేస్తూ ఉంటాం. దేని విషయంలో కూడా ఎక్కువ, అందుకనే దేని వాక్యంలో విస్తారమైనటువంటి మాటలలో దోషం ఉండక మానదు. ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం, ఎక్కువ మాట్లాడకూడదు, కంట్రోల్గా మాట్లాడుకోవాలి. అందుకని కంట్రోల్గా మాట్లాడగానే ఇంటికి వెళ్ళి మోగబిడ్డలు పెట్టుకోకూడదు, మామూలుగా మాట్లాడాలి. అందుకని ఏది పడితే అది ఎక్కువగా వేస్తూ ఉంటారు, ఏది పడితే అది మాట్లాడు. దానివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం, నీకే నష్టం, నీ ఆత్మకే నష్టం, అవతల వ్యక్తికి నష్టం ఉండదు. విన్నట్టయితే ఓహో ఇట్లా అన్నారా అనుకుంటారు అంతే. కాబట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే ప్రిమిటివ్ ఇతరులు మనము ప్రతి ఒక్క ఆత్మ విలువైనటువంటిది. నువ్వు చేయవలసినటువంటిది ఏంటంటే నువ్వు కొన్ని పనులు చేయాలి. ఈ పనుల వల్ల నాకు దేవుని యొక్క స్వభావం నాలో ఉందండి, నాలో ప్రేమ ఉందండి అంటే చెప్పుకుంటూ ఉపయోగం ఉంది, స్వార్థం లేదండి చెప్పుకుంటూ ఉపయోగం ఉంది, కార్యంలో రావాలి కదా. ఏం చేయాలి, ఇక్కడ ఇతరుల గురించి పట్టించుకోవాలి. ప్రిమిటివ్ మన డబ్బుని మనము సగం ఏం చేశాడు జక్కయ్య, తన రక్షణ పొందడం అంటే అదే జరిగింది. ఏం చేశాడు, అది వరకు ఒక పాపిగా ఉండేటట్టు వాడుకున్నాడు. అందుకని అక్కడ ఉండేటట్టు వారు అన్నారు, ఏమన్నారు, పాపి అయినటువంటి ఈయనింటికి ఏంటి ఈయన రావటం. అప్పుడు వరకు పాపిగా ఉన్నటువంటి జక్కయ్య ఏం చేశాడు, చదవండి, నిలుగుబడి, ఇదిగో ప్రభా నా ఆస్తిలో సగము బేదలకు ఇస్తున్నాను, అన్యాయముగా 4 అంతలు. మారు మనసు పొందినప్పుడు కూడా ప్రీమెంట్ వల్ల రెస్టిట్యూషన్ జరగాలి, తిరిగి ఇచ్చివేయడం జరగాలి. మీలో ఎంతమంది తిరిగి ఇచ్చేసారో తెలియదు నాకు. మారు మనసు ప్రతిదీ లెక్క. మనం ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఏదైనా పెన్ను తెచ్చావనుకో, నువ్వు వెళ్ళి ఇచ్చేయాలి దాన్ని. ఎవరికన్నా చెప్పి నువ్వు సరే బ్రదర్ ఒక 5,000 ఇవ్వండి, మరి 15 రోజులు ఇస్తానని చెప్పి మర్చిపోయామనుకోండి, మర్చిపోతే అంతే మన పని. ప్రతిదీ నువ్వు రాసుకోవాలి. వాళ్ళ కావాల్సిన దగ్గర డబ్బులు లేవురా, తర్వాత ఇవ్వడానికి మనం మనసు కలిగినటువంటి వారిగా ఉండాలి. కాబట్టి ఇక్కడ మనలో ఉండాల్సినటువంటి విషయం ఏంటది, తిరిగి ఇచ్చి వేసేటువంటి మనసు కలిగినటువంటి వారు. ఇక్కడ మన టైం అవుతుంది, ముందుకు వెళ్తున్నట్లయితే ఇక్కడ మనం ఏం చూస్తామంటే మన సొంత కార్యములలో గాక ఇతరుల కార్యములలో కూడా మనం చూసేటటువంటి వారిగా మనము, అది దేవుని యొక్క మైండ్ సెట్. యేసు ప్రభువు వారి యొక్క మైండ్ సెట్ అది. ప్రిమిటివ్ వర్లారా, యేసు యొక్క మైండ్ సెట్ ఏంటంటే తనకు తానుగా తన ప్లేస్ను వదిలేసినారు. అది ఆయన మైండ్ సెట్. ఆయన గురించి ఆయన బ్రతకలా, ఆయన గురించి ఆయన ఉండాలంటే అక్కడే ఉండేవారు పరలోకంలో. ఆయన ఎందుకు వచ్చినారు కంటే చనిపోతున్నటువంటి నరకానికి ప్రాప్తులుగా ఉన్నటువంటి మన నిమిత్తము ఆయన వచ్చినారు. కాబట్టి అది మనం అర్థం చేసుకోవాలి. నీకు నువ్వు బ్రతకటం గొప్ప కాదు. సంపాదించానండి, 5 కార్లు కొన్నానండి, 5 ఇళ్ళు కొన్నానండి. మొన్న ఎవరు చెబుతున్నారు, నాకు ఎక్కడ ఏదో దేశంలో, అమెరికా దేశంలో అంట, చైనా అంట, అతనికి ఎన్నో అపార్ట్మెంట్లు చెబుతున్నాడు. ఇన్ని అపార్ట్మెంట్లు సంపాదించాను నేను చెబుతున్నాడు. వెరీ గుడ్. అది దానివల్ల సంపాదించిన దాంట్లో తప్పులేదు. దానివల్ల నువ్వు ఇతరుల గురించి కష్టపడితే, ఇతరులకు నువ్వు ఆ డబ్బు ఖర్చు పెడితే అప్పుడు గొప్పవాళ్ళు అనేటువంటిది చెప్పుకుంటారు. మనం పొలిటీషియన్ చేసేటువంటి పని ఏంటి, వాళ్ళ అవసరత నిమిత్తము పేదవాళ్ళకి ఇస్తూ ఉంటారు. వాళ్ళ అవసరత నిమిత్తము వాళ్ళ స్వార్థం ఉంటుంది, ఇతరులకు అనేటువంటి వారికి ఆ డబ్బును ఖర్చు పెడతారు. నిన్న మనం చెబుతున్నారు, ఆయన ఎవరు చెబుతున్నారంట, ఈ సీటు నాదేనండి, డబ్బులు మాత్రం బాగా, అందుకనే నా సీటు నాదే కాబట్టి బాగా ఖర్చు పెట్టేస్తానని చెబుతున్నాడంట ఆయన. ఎందుకు, సీటు వస్తే నేను గెలుస్తాను కాబట్టి ముందుగానే నేను డబ్బులు
ఖర్చు పెట్టాలి. చూడండి, స్వార్థముతో కూడినటువంటి ప్రజల కోసం ఎందుకు ఎలా పెట్టాలంటే వారి కష్టాల్లో ఉన్నప్పుడు వారి ఆత్మ నిమిత్తము మనము ఖర్చు పెట్టాలి, వారి గురించి వారిని అప్లిఫ్ట్ చేయటం కొరకు. కాబట్టి ప్రియమైన వారా, మనము ఇతరుల గురించి మనం పట్టించుకునేటువంటి వారిగా మనము ఇతరుల గురించి పట్టించుకోవాలి. నీకు నువ్వు కాదు, నాకు నేను కాదు. మనం అనేక సార్లు ప్రియమైన వారా మన జీవితంలో మన గురించే మనం బ్రతుకుతాం. ఎంతమంది చెప్పండి, ఎవరు చెప్పగలుగుతారా? మనలో ఎవరూ చెప్పగలేము. ఎవరి గురించి? నేను నా జీవితంలో కొంత భాగము నేను పేదలైనటువంటి వారికి ఆత్మల పట్ల భారముతో వారి గురించి ఆత్మల పడతామని కొరకు నా యొక్క సమయాన్ని, నా యొక్క ధనాన్ని, నా యొక్క బలాన్ని నేను ఖర్చు పెడుతున్నాను అనేటువంటి వారము చాలా తక్కువ ఉంటారు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇతరుల గురించి మనం పట్టించుకునే వారిగా మనం ఉండాలి. ఒక వ్యక్తి ఒక స్త్రీ దగ్గర ఒక నారింజ కాయలు అమ్మేదంట. ఆమె దగ్గరికి వెళ్ళి రోజు కొనేవాడంట. రోజు బత్తాకాయలు ఏదో కొన్నప్పుడు రోజు అక్కడికి వెళ్ళేవాడు. కారులో వెళ్ళినప్పుడు ఈయన డ్రైవ్ చేస్తూ ఉండేవాడు. కారులో వెనకాల పక్కన భార్య వెనకాల కూర్చునేది. అదే షాప్కి అదే ఒక బుట్ట పెట్టుకుని అమ్మేదంట రోడ్డు పక్కన. ఆయన దిగి అక్కడికి వెళ్ళి ఏమమ్మా ఎంత డజన్ అనేవాడంట. ఇలా 50 రూపాయలు అని చెప్పేది. 50 రూపాయలు చెప్పినప్పుడు ఆ బత్తాకాయ ఒకటి తీసి దాన్ని ఒలిచేవాడంట. ఒలిచి ఒక తొన తీసేవాడు, ఒక తొన తినేవాడు. ఏంటి ఇలా పుల్లగా ఉంది అనేవాడంట. ఏంటి పుల్లగా ఉంది? పుల్లగా ఉందా, కావాలంటే చూడని ఆ సగం ఆవిడకి ఇచ్చేవాడంట. ఆవిడకి ఇచ్చేవాడు, ఏ పుల్లగా లేదే, నాకు అనిపిస్తుంది అని చెప్పేవాడంట. నీకు పుల్లగా లేదు కానీ నాకు పుల్లగా ఉంది అనిపించేవాడు. ఆ డజన్ బత్తాకాయలు కొనుక్కునేవాడు, కారు ఎక్కేవాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. ప్రతిరోజు అంటే కాయలు కొనాల్సి వచ్చినప్పుడల్లా అక్కడికి వెళ్ళేవాడు, ఆవిడ దగ్గర కొనేవాడు, అట్లాగే కొనేవాడు. ఇది కొన్నిసార్లు చూసిన తర్వాత భార్య అడిగింది, ఏంటి పద్దాక అదే షాప్లోకి వెళ్తావు నువ్వు, ఆ ముసలావిడ దగ్గరికి వెళ్తావు, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆ బత్తాకాయ తీస్తావు, పుల్లగా లేదు కదా, ఇన్నిసార్లు మనం ఇంటికి కొనుక్కొచ్చాం, ఎప్పుడు పుల్లగా లేదు, నువ్వు 10 సార్లు పుల్లగా అంటావేంటి, ప్రతిసారి పుల్లగా అని చెబుతావేంటి అంటే ఈయన అన్నాడంట, అది పుల్లగా లేదని నాకు తెలుసు, బత్తాకాయలు అమ్మే ఆమె ఎప్పుడు ఒక కాయ కూడా తిందో, అందుకని నేనన్నా ఒలిసి ఒక తొన నేను తిని నేను 2 తొనలు ఇవ్వట్లేదు ఆవిడకి, సగం పార్టీ ఆవిడకి ఇస్తున్నా, కనీసం అప్పుడన్నా ఆమె తింటదేమోనని, ఆమె గురించి ఆమె తింటదేమోనని నేను ఓ బత్తాకాయ సగం మొక్కేస్తున్నా. సరే, ఇదంతా అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి ఇది భార్యకి అర్థమైంది. కొన్ని రోజుల తర్వాత ఈ మొక్కటే అటు నుంచి అంటే కారు దూరంగా ఆపించి ఆవిడ దిగిపోయి కారు నుంచి పక్కగా వెళ్ళింది. ఇదంతా వచ్చి ఆయన కూడా కారు వేసుకుని వచ్చాడు, ఆమె దగ్గర కొన్నాడు, కొనేసేసి సేమ్ వేలో చేశాడు. సగం మొక్క ఆవిడకి ఇచ్చాడు, సగం మొక్క ఈయన తిన్నాడు, మరలా కారు ఎక్కి వెళ్ళిపోయాడు. ఈ భార్య ఇక్కడే ఉంది, కొనే ఆవిడలాగా ఇక్కడ ఉంది. ఏంటి నా ఇంతకుముందు కూడా చూశాను, ఏంటి నీ ఇట్లాగునా నీ దగ్గరికి వస్తున్నాడు, ఒలుస్తున్నాడు, నీకు ఒక ముక్క ఇస్తున్నాడు, సగం ఇస్తున్నాడు, ఆయన తింటున్నాడు, ఏంటి అని ఆవిడ్ని అడిగిందంట. అది అంతేలే అందంట. ఏంటి అంతే అంటే, నేను బత్తాకాయలు అమ్ముకునేదాన్ని కదా, ₹1 వస్తుందని నేను తిన్ననేటువంటి విషయం ఆయనకి తెలుసు. నా మీద ప్రేమతో ఆయన ఏం చేస్తాడంటే, నాకు తెలిసింది నాకు సగం ముక్క ఇస్తాడు, ఆయన ఒక ముక్క తిని మళ్ళీ తినుకుంటా ఇంటికి వెళ్ళిపోతాడు. నన్ను గురించే నేను తిననేమోనని నన్ను ప్రేమిస్తూ ఆ ముక్క నాకు ఇస్తున్నాడు, అంతేగాని అందుట్లో కానీ నేనేం చేస్తానో తెలుసా, నాకు ఒక కాయ అక్కడ ఒలిసి ఇచ్చేసినాడు కదా, నేను కూడా ఏం చేస్తానంటే ఆయన డజన్ తీసుకెళ్ళినప్పుడు ఇంకొక కాయ ఆయన కోసం నేను ఇస్తాను. చూసారు, ఇద్దరు కూడా మనం చూస్తున్నాం ఏంటంటే, వీరిద్దరిలో కూడా జరిగేటువంటిది, ఈమె తినదేమోనని సగం ముక్కిస్తున్నాడు, ఈయన నన్ను ప్రేమించి నాకు ఇస్తున్నాడు కదా, ఈయన ఎందుకు లాస్ అవ్వాలనేటువంటి రీతిలో ఆమె ఎక్స్ట్రా ఒక కాయ ఆయనకి, ఇతరుల పక్షాన ఇతరుల గురించినటువంటి ఆ ప్రేమ కలిగినటువంటి విధానం మన కార్యములలో కనపడాలి. ప్రియమైన వారలారా, ఎవరో వాళ్ళిద్దరు బంధుత్వం లేదు, అక్కడికి వెళ్ళి కొంటాడంతే, కానీ ఆమె గురించినటువంటి ప్రేమ అనేటువంటిది అతను ఈ రీతిగా మనం ఆత్మల పట్ల భారం, ఈ రీతిగా యేసు ప్రభువు వారి యొక్క ఆ కన్సర్న్ ఏదైతే ఉన్నదో అది కలిగేటటువంటి వారిగా మనము ఈ 2 పాయింట్లు మనం నేర్చుకోవాలి. ఏంటది? సెల్ఫ్ లేనటువంటిగా అంటే
సెల్ఫిష్, స్వార్థము లేనటువంటి వారిగా, అహంకారము లేనటువంటి వారిగా, ఇతరుల గురించి ఇతరులు అప్లిఫ్ట్ చేసేటువంటి రీతిలో, ఇతరులటువంటి వారిని రక్షణలోకి నడిపించే రీతిలో నీతో పాటు చూడండి, నువ్వు వేసేటువంటి ప్రతి విత్తనము ద్వారా ఎంతమంది అయితే రక్షణ పొందుతారో వారందరూ కూడా నీతో పాటు పరలోక రాజ్యంలో చేరతారు. ప్రతి ఒక్కరు నీతో పాటు వస్తారు. నువ్వు చేసేటువంటి ఈ లోకములో నువ్వు కష్టపడేటువంటి డబ్బు, నువ్వు కష్టపడేటువంటి నీ యొక్క బలము, నీకున్నటువంటి శక్తి, వాటిని బట్టి నువ్వు దేవుని సన్నిధిలో కూర్చుని ప్రార్థన చేసి ఆ వ్యక్తిని అయ్యో ఇతను నాశనం అయిపోతున్నాడు అనేటువంటి రీతిలో అతని పట్ల నువ్వు నిస్వార్థంతో ప్రేమ చూపించినప్పుడు, అతను బాగు కొరకు నువ్వు కష్టపడినప్పుడు ఆ ఆత్మ రక్షణలోకి అది వస్తుంది. చాలా విలువైనటువంటిది ప్రియపెట్టుకున్నాడు. ఆ వ్యక్తిని నువ్వు పట్టుకున్నప్పుడు, దేవుని వైపు త్రిప్పినప్పుడు నీతో పాటు, అందుకనే యేసు ప్రభువు వారిలో మనము ఈ యొక్క లక్షణములు కలిగేటువంటి వారిగా ఆయన ఉన్నారు. కాబట్టి ఆయన అలా ఉన్నారు కాబట్టి ఆయనలో మనం ఏం చూస్తాం? 9వ వచనం చూడండి. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రిందున్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లును దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకును పై నామమున ఆయనను అనుగ్రహించును. ప్రియమైన చూడండి, యేసయ్య అలాగ రిక్తునిగా వచ్చినాడు, దాసుని స్వభావంతో వచ్చినాడు. ఆయన ఒక ఆశతో ఏమొచ్చినారు? నా గురించి కాదు, నశించిపోతున్నటువంటి ఆత్మల నిమిత్తము అలా ఆయన వచ్చినారు. కాబట్టి తండ్రి దేవుడు యేసుప్రభువుని ఏం చేసినారు? హెచ్చించినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే, నీవు కూడా నిస్వార్థముతో, అహంకారం లేక తగ్గించుకున్నవాడుగా ఉన్నట్లయితే దేవుడు దీనులైనటువంటి వారిని లేవనెత్తుతాడు. తనకు తాను తగ్గించుకున్నటువంటి వారిని దేవుడు ఏం చేస్తారు? హెచ్చిస్తారు. యేసు ప్రభువారు అలా తగ్గించుకుని వచ్చినారు. తండ్రి అయినటువంటి దేవుడు యేసు ప్రభువారిని అపోస్తుల కార్యం మీరు చూడండి ఒకసారి. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 12వ వచనము. ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామము వలనే మనము రక్షణ పొందవలను కానీ ఏ నామమున రక్షణ పొందలేము. చూడండి, దేవుడు ఎంత హెచ్చించినారు యేసు ప్రభువారిని. యేసయ్య నామము శక్తి కలిగినటువంటి నామం, అన్ని నామముల కన్నా పై నామం. పాడుకుంటాం కదా, అన్ని నామముల కన్నా యేసుని నామము తరం క్రీస్తు నామము శాతాను శక్తుల్ లయము యేసు నామము, సాతాను శక్తుల్ లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. ప్రకటన గ్రంథం కూడా 5వ అధ్యాయంలో మనం చూసినట్టయితే, ముగిస్తున్నాను, 5వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలు చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొంద అర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండని. అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రంలోను ఉన్న ప్రతి స్పష్టము వానిగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనమై ఉన్న వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగములు కలుగునుగా కానీ చెప్పుట వింటిని. చూసారా దేవునికి ఎలాగో ప్రేజ్ చేస్తున్నారో? యేసయ్య యొక్క నామము దేవుడు అంతగా, యేసు ప్రభువారి నామం వలన మాత్రమే మనకు రక్షణ. కాబట్టి ముగిస్తున్నారు ప్రియమైన, మన జీవితంలో తగ్గింపు కలిగేటట్టు వారుగా మనము నిస్వార్థముతో ఉందాం. అహంకారము వద్దు, గర్వం అనేటువంటిది వద్దు. తగ్గింపు కలిగేటట్టు వారుగా, ఇతరుల నిమిత్తము మన నిమిత్తము కాదు బ్రతుకుట
క్రీస్తు, చావైతే మేలు. మనము చేయవలసింది ఏంటంటే క్రీస్తు కొరకు బ్రతికే. క్రీస్తు ఎందుకు బ్రతికినారు? మానలేటువంటి మన నిమిత్తము, తప్పిపోయినటువంటి మన నిమిత్తము. తగ్గింపు అనేటువంటిది చాలా ముఖ్యము. పెరిమిటి డౌన్ టు ఎర్త్, తగ్గింపు రావాలి. నీకు ₹1,00,00,000 ఆస్తి వచ్చినా, మన ఎవరో చెబుతున్నారు, ఎవరో వాళ్ళ ఆఫీసర్ది వీళ్ళు ఏంటది మన అకౌంట్స్ వీళ్ళ చేతుల్లో ఉంటాయంట. వాళ్ళ పైన సీనియర్ మేనేజర్ది నెలకి 2 కోట్లు అంట. నెలకి 2 కోట్లు అంట ఆదాయం. అంటే ఆయనకు వచ్చేటువంటి శాలరీ. చూడండి ప్రిమిటివ్రా, ఆ లెవెల్లో ఉన్నా సరే మనం ఏం చేయాలి? డౌన్ టు ఎర్త్ రావాలి. డబ్బు అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు. మన విలువలను కాపాడుకుంటూ మనం తగ్గింపు కలిగేటువంటి వారిగా మనము ఉండాలి. దీనత్వం అనేటువంటిది, లోపడేటువంటి మనసు, యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నటువంటి ఆ యొక్క లక్షణాలు, అవి మనం కలిగేటువంటి వారిగా. థామస్ ఎడిసన్ తను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేవాడంట. వెళ్ళే టైంలో తను ఒక రోజున ఇంటికి వచ్చేప్పుడు టీచరు ఒక లెటర్ ఇచ్చాడంట. ఆ లెటర్ని తీసుకుని వచ్చి ఏం చెప్పాడంటే, నువ్వు మీ అమ్మకే ఇవ్వనాడంట. మీ అమ్మకు మాత్రమే ఇవ్వు అని చెప్పాడంట. సరే గబగబాది ఫోల్డ్ చేసుకున్న లెటరు తీసుకుని వచ్చి ఇంటి దగ్గరికి, అమ్మ మా మాస్టారు నీకు ఒక లెటర్ ఇమ్మన్నాడని చెప్పి లెటర్ ఇచ్చాడు. నన్ను తీయొద్దు అన్నాడు, నిన్నే తీయమన్నాడు అని చెప్పాడు. అప్పుడు థామస్ ఎడిసన్ తల్లి అల్వా నిస్సీ ఏదో ఉంది, ఆమె పేరు నిస్సీ ఏదో ఉంది ఆమె పేరు, ఆమె దాన్ని ఓపెన్ చేసిందంట. చేసినప్పుడు అది ఓపెన్ చేయగానే ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. ఆమె ఓపెన్ చేయగానే కళ్ళలో నీళ్ళు తిరిగేసి ఆమె అలాగున మూసేసింది. అది ఆ లెటర్ మూసేసి, అయ్యో ఏంటి అని తను ఏం చేసిందంటే అది మరలా ఓపెన్ చేసి ఒక మాట చదివింది. అందుట్లో మరలా ఓపెన్ చేసింది. ఆడు అక్కడ బుడ్డాడు, థామస్ ఎడిసన్గా బుడ్డాగా ఉన్నట్టు అలా ఉన్నాడు. అప్పుడు ఆమె చదివినట్టు ఏంటంటే, నీ కుమారుడు చాలా జీనియస్. ఈ కుమారుడిని చదువు చెప్పడానికి మా స్కూల్లో తగినటువంటి టీచర్స్ లేరు, మా స్కూల్ కూడా తగినటువంటిది కాదు. కాబట్టి మీరు మంచి స్కూల్ను చూసి, లేదంటే మీరుగానే మీ పిల్లాడికి చదువు నేర్పించినట్లయితే చాలా మంచిది అని చదివేసేసి అది ఫోల్డ్ చేసేసి కానీ ఆ దినం నుంచి ఆమెకి హృదయంలో ఒక బాధ. ఆ బాధతో, ప్రభా నా కుమారుడిని ఏం చేయాలి అని ప్రార్థన చేస్తూ ఉందంట. ఆ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆమెకు ఒకటి చెప్పినాడు, తను తగ్గించుకున్న వారిని హెచ్చిస్తాను అని. ఆ తల్లికి దేవుని యొక్క మాటలు గుర్తొచ్చినాయి. అప్పుడు ఏం చేసిందంటే, ఆ రోజు నుంచి తన కుమారుడికి తనే టీచ్ చేయటం బిగించేసి, తనే టీచింగ్ చేస్తూ దేవుని యొక్క వాక్యం ఉన్నటువంటి ఆ యొక్క దీనత్వం అనేటువంటిది కుమారుడికి నేర్పించింది. ఆ దీనత్వం అనేటువంటిది నేర్పించింది. ఆ దీనుడుగానే బ్రతకటం బిగించేసినాడు. తల్లి యొక్క అడుగుజాడల్లో నేర్చుకున్నాడు. తల్లి యొక్క మాటల ప్రకారం జీవించినాడు. తల్లి చెప్పినటువంటి విద్యను నేర్చుకున్నాడు. ఒక గొప్పవాడిగా, ఒక మంచి సైంటిస్ట్గా ఏమేం కనుక్కున్నాడు థామస్ ఎడిసన్? బల్బు కనుక్కున్నాడా? చాలా ఉంటాయి. ఆ లిస్టు మీరు చూస్తే చాలా థామస్ ఎడిసన్. ఆ సెంచరీలోనే ఆ టైంలోనే చాలా కనుగొనేటువంటి వ్యక్తి థామస్ ఎడిసన్. సో అది అయిపోయింది. కొన్ని కాలం తర్వాత తన తల్లి చనిపోయింది. తన తల్లి చనిపోయిన తరపుడు అతను పెద్ద సైంటిస్ట్ అయిపోయినాడు, గొప్పవాడిగా అయిపోయినాడు. ఇంటికి వెళ్తే పాత ఉన్నట్టు ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ బీరువాల ఆయన ఒక రోజు చూసుకున్నప్పుడు ఆ డ్రావర్ తీస్తే డ్రావర్లో ఒక లెటర్ కనపడింది. ఆ లెటర్ ఏముందంటే, ఆ లెటర్ ఫోల్డ్ చేసి ఉంది. ఆయనకి చూసినాడు, ఇది ఎప్పుడో చూశానే, గుర్తొచ్చింది, మా మాస్టర్ ఇచ్చిన లెటర్ లాగా ఉందని చెప్పి ఆ లెటర్ను ఓపెన్ చేశాడంట. లెటర్ను ఓపెన్ చేస్తే అందుట్లో ఉంది ఏంటంటే, నీ కుమారుడు పెద్ద బుర్ర తక్కువాడు, నీ కుమారుడు మెంటల్లీ రిటార్డెడ్, వాడిని రేపు నుంచి స్కూలుకు పంపొచ్చు దయచేసి అనేటువంటిది మాత్రమే అందుట్లో ఉన్నది. కానీ తల్లి ఏం చేసిందంటే, దీన్ని తీసుకువెళ్ళి ప్రభు దగ్గర చెప్పుకుంది. దేవుడు ఆమెకు ఒక జ్ఞానం ఇచ్చినాడు. ఆ జ్ఞానం చొప్పున చదువు నేర్పించింది. ఆ జ్ఞానం చొప్పున తను తగ్గించుకునేటువంటి విధానాన్ని కూడా ఆయనకు నేర్పించింది. అందుకని దేవుడు ఆయన ఏం చేసినాడు, ఒక గొప్ప సైంటిస్ట్గా ఆయనను. కానీ అది చూసి థామస్ తన తల్లి అక్కడ ఫోల్డ్ చేసేటువంటి లెటర్ను చూసి ఒక 2-3 గంటలు దుఃఖపడ్డాడంట. తర్వాత ఆ లెటర్లో, ఆ డైరీలో రాసుకున్నాడంట, బుద్ధి లేనటువంటి బుర్ర తక్కువైనటువంటి స్టూడెంట్నే
థామస్ అల్వా ఎడిసన్ అనేటువంటి వ్యక్తి బుద్ధి లేని బుర్ర తక్కువ వాడే, కానీ భక్తి గలటువంటి తల్లి ద్వారా, వాక్యము ద్వారా ఈ సెంచరీలోనే గొప్ప సైంటిస్టుడిగా చేసినటువంటి హీరో ఎవరంటే నా తల్లి అని రాసుకున్నటువంటి డైరీ అనేటువంటిది కనపడింది. ప్రియమైనవారలారా, తనకు తాను తగ్గించుకునేటువంటి విధానం, లోబడేటువంటి విధానం మన బిడ్డలేటువంటి వారికి మనం నేర్పించాలి. లోబడి తగ్గింపు కలిగినటువంటి విధానంలో మనం జీవించినట్లయితే దేవుడు మనల్ని లేపుతాడు. నువ్వు కష్టపడితే నువ్వు డెవలప్ అవ్వవు. దేవుని హస్తము నీకు తోడుకుంటే దేవుడు నిన్ను డెవలప్ చేస్తాడు. కాబట్టి దేవుని యొక్క స్వభావము సాత్వికుడిగా, దీన మనస్సుడిగా, సాక్రిఫైస్ కలిగినటువంటి వాడిగా తనకు తాను బ్రతకడానికి రాలేదు, ఇతరుల కొరకు యేసుప్రభువు వారు వచ్చినారు. బిలీవర్స్, ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్, క్రిస్టియన్స్ చెప్పుకునేటువంటి మనము ఈ విలువలు, ఈ లక్షణాలు కలిగినటువంటి వారిగా మన కొరకు మనం కాదు, ఇతరుల గురించి మనం కష్టపడి ఆత్మల పట్ల భారంతో అడుగులు వేసేవారిగా ఉన్నాం. అప్పుడు దేవుడు మనల్ని బడా మంచి నమ్మకమైనటువంటి దాసుడు, ఈ కొద్దిలో నువ్వు నమ్మకంగా ఉండవు. అది దేవుడు నిన్ను, నన్ను, మనల గురించి దేవుడు అనిపించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మనలో ఆ దీన మనసు ఉన్నదా? మనలో ఆ తగ్గింపు ఉన్నదా? స్వార్థంతో మనం ఉంటున్నామా? ఇతరుల గురించినటువంటి గ్రహింపులో బ్రతుకుతున్నామా? ఆత్మ పట్ల భారం అనేటువంటిది ఉన్నదా? దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఒట్టి చేతులతో వెళ్తావా? ఏమి లేటెడ్ వాడవకి వెళ్తావా? ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైనవారా, తరల వంచండి. అందరూ కూడా దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేయండి. ప్రభా, మీకున్నటువంటి లక్షణాలు నాకు కూడా కావాలి, మీ స్వభావం నాకు కావాలి ప్రభా. నా కొరకు నేను బ్రతుకుతున్నాను ప్రభా. దేవ, ఆత్మల పట్ల భారం లేదు, ఇతరుల కొరకు బ్రతకట్లేదు, మీ ప్రేమను చూపించట్లేదు, నిస్వార్థముగా బ్రతకలేకపోతున్నాను, గర్వం అనేటువంటిది ఏలుబడి చేస్తున్నది. దయచేసి నన్ను మీరు దర్శించరా. సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు. నీ మాటలు మా హృదయంలో పనిచేయనట్లుగా సహాయం చేయండి. మిమ్మల్ని పోలే మేము నడుచుకుంటానికి మీ కృప చూపించండి. మీ ఆత్మతో మమ్మల్ని ముందుకు నడిపించమని యేసుక్రీస్తుని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి మనందరం లేచి నిలబడి